సో, అధిక మాసాల్లో వచ్చే ఏకాదశి మళ్ళీ ఇప్పుడు రాదు. మళ్ళీ అధిక మాసం వచ్చినప్పుడే వస్తుంది. సో, చాలా చక్కగా అందరూ పాటించి ఉపవాస దీక్ష ఈరోజు చేయాలనమాట. ఓకే. మనం హరే ఏమి కృష్ణ ఏకాదశి మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఆ స్టోరీ అయితే హరే ఈరోజు కృష్ణ మాతాజీ ప్రణామం. ఇద్దే దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో, మనం ప్రేయర్స్ చేసి హరే స్టార్ట్. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే దండవత్ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. వెల్కమ్ టు ద క్లాస్. మనం శ్రీమద్ భగవద్గీత నుండి 18 అధ్యాయాలు 18 రోజులు చర్చించుకుంటున్నాము. సో మీకందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఈరోజు మనము 13వ అధ్యాయం నేర్చుకోబోతున్నాము. క్షేత్రజ్ఞ విభాగ యోగము. సో మనం ప్రేయర్స్ చేద్దాం. మీరందరూ కూడా మంగళాచరణ చేయండి. శ్రీల प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधाकृष्ण पादान् सगण ललिता श्री विशाखान्विताञ्च. नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं भङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामीति नामिने आचार्यपदाय निताय कृपा प्रदायिने गौरकथादाम्बे नगरगृहतारिणे. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य. हरे कृष्ण. श्री श्री राधे राधे. అండ్ మనం నేర్చుకునే పాఠం అంతా కూడా మనం చర్చించేది అంతా కూడా ఎవ్రీడే అంకితం చేస్తున్నాను మన గురువులైన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైన కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంకితం. హరే కృష్ణ. సో మనము నిన్న భక్తి యోగా నేర్చుకున్నాం.
భక్తి యోగా అంటే దాంట్లో అక్రోనియం ఏమి ఇచ్చారు? గాడ్. గాడ్ అని ఇచ్చారు. సో నేను స్లైడ్ తీసేస్తే మీరు ఏమైనా చెప్పగలుగుతారా జీ అంటే ఏంటి అని? హరే కృష్ణ. గాడ్ హెడ్ మాతాజీ. దేవాది దేవుడు మాతాజీ, దేవాదేవుడు. కృష్ణ భగవానుడు. ఓకే. సో భక్తులు పరిపూర్ణులు, వ్యక్తిత్వం లేని ఆధారం, ఆరాధన. ఓకే. ఓ అంటే ఆప్షన్స్. ఆప్షన్స్, ఎంపికలు. ఓకే, వెరీ నైస్. అండ్ డి అంటే డిస్పోజిషన్, భక్తుల స్వభావం. Devotees. ఓకే, భక్తుల మనోవైఖరి. వెరీ నైస్. సో మళ్ళీ ఒక్కసారి షేరింగ్కి వెళ్దాం మళ్ళీ మనం. సరే, ఈ స్లైడ్ తీసేద్దాం మనము. తీసేసినాక మీకు నిన్న జరిగిన విషయాలు ఒకటి రెండు ఎవరికైనా గుర్తుంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. హరే కృష్ణ. టీ సరళ మాతాజీ హ్యాండ్ రేస్ చేసి చెప్పండి. హరే సరళ. కృష్ణ, హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. భగవంతుడు మనకి శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, టోటల్ గా నాకు ఎక్కువగా అర్థమైంది, ఎవరైతే అన్నిటినీ వదిలి భగవంతునిపై అర్పిస్తే, తెలియక చేసిను తెలిసిన చేసిను అర్పించేస్తే ఆయన అన్ని సదా మనతో ఉండి మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు అన్నది అర్థమైంది. హరిబోల్ మాతాజీ. తేజశ్రీ మాతాజీ, మీరు మహత్వం ఏం చదువుకున్నాం మనం? మహత్వం గురించి ఏమైనా చెప్పగలరా? ఏం లెసన్ నేర్చుకున్నాం ఆ స్టోరీ నుండి? గుర్తుందా? మహత్యం అంత గుర్తుకులేదు మాతాజీ. మీరు Okay. అది సాధన శక్తి గురించి చెప్పారు కదా, అది బాగా గుర్తుంచుకున్నా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పాలా? ఉండండి ఒక్క నిమిషం. తేజశ్రీ మాతాజీ సాధన మాతాజీ, అయితే సాధన శక్తిలో మీరు ఏం చెప్పారంటే, కృష్ణ మీద స్థిరంగా మనసుని నిలిపి భక్తి యోగము నందలి విధి విధానములను అనుసరించినప్పుడు మనకి కృష్ణని చేరుకుంటాము అని చెప్పి మీరు చెప్పారు మాతాజీ. ఓకే. సో సాధన అంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం చాలా రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ నవవిధ భక్తి, ఆ తర్వాత మీరు చేయలేకపోతే డొనేషన్ ఇవ్వండి. అలా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్ని మీకు అర్థమైంది అంటున్నారు, అవునా? అవును మాతాజీ. వెరీ హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభావతి యశోదా దేవిదాసి మాతాజీ, మీరు మహత్వం గురించి చెప్పగలరా? స్టోరీలో ఏం నేర్చుకున్నాం? నో. సో ఎవరు మాతాజీ, నేను చెప్పాలా? మీరు చెప్పండి. ఎవరు మీ పేరు చెప్పండి. నా పేరు కళా, అంటే నా పేరు చిన్మయి గౌరాంగి మాతాజీ. అయితే ఈ ఫోన్ మీద కళా పంతులు అని ఉంటది. అవునా? ఐఫోన్ కళ పంతులు. అయితే సిద్ధ యోగి గురించి చెప్పారు నిన్న. అయితే ఇప్పుడు ఒక రాజు అశ్వమేధ యాగం చేసి, అవసరం లేదు, మనం ఏం నేర్చుకోవాలి అయితే మనము ఏదైతే మనం వింటున్నామో దాన్ని ఖచ్చితంగా దాన్ని పాటించుకుంటూ ఏ ఏ ఏ శాస్త్రం అయితే మనకు చెప్పిందో అది ఆ విధంగా మనం చేస్తే మన టార్గెట్ ను మనం పొందజాలుతాం. అంటే ఆయన ఏం చేశారు సిద్ధయోగి? అది సిద్ధయోగి దగ్గరికి వెళ్తాడు కదా. ఏం చేశారు సిద్ధయోగి? ఎలా వచ్చింది ఆయనకు ఆ భక్తి? ఆయన 12వ అధ్యాయం భక్తి యోగం చదువుతున్నాడు అన్నమాట. భక్తి యోగా చదివినట్లయితే భక్తి కంప్లీట్ గా వచ్చి ఆ సిద్ధులన్నీ ఆయన సాధించాడు. మనం అన్ని సిద్ధులు సాధించలేకపోయినా కనీసం మనశ్శాంతి వస్తుంది. ఓకే, ఎదుర్కొంటాం, మనకున్న డిఫికల్టీస్ ని ఎదుర్కోగలుగుతాము. కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ కృష్ణ అన్ని చేసి పెడతాడు అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, అంటే పనులు చేసి పెట్టడం అంటే మనకి పని వాళ్ళలాగా కాదు, మనకి సమకూర్చడం అంటే ఏంటి? ఆయన అన్ని సమకూర్చారు, కాకపోతే మనకు అండర్స్టాండింగ్ లో లోపం ఉంటుంది, గ్రేట్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సరోజ మాతాజీ, మీరేం చెప్తారు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. అంటే శ్లోకం గురించి మాతాజీ, అధ్యాయం గురించి చెప్పండి.
భగవంతుడు ఏమంటాడంటే అసాకార బ్రహ్మము నిరాకార బ్రహ్మము అర్పించే వాళ్ళు ఏది చేస్తే పరిపూర్ణులుగా భావిస్తారు అని చెప్తారు. ఓకే మాతాజీ, మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్ అదే. ఆ క్వశ్చన్, అర్జున క్వశ్చనే అది ఫస్ట్ స్టార్టింగ్. మంచి పాయింట్ చెప్పారు. ఇంకో మాతాజీ ఏమో లాస్ట్ పాయింట్ చెప్పారు, పూర్తిగా సాధన చేసి నాలోనే నిమగ్నం అవ్వాలి అని. వెరీ నైస్ సమ్మరీ చెప్పారు. మీరందరూ కూడా ఇలాగే ఫాలో అవ్వండి. మా దగ్గర పడుతున్న ఈ లెసన్స్. సో ఇంకో 6 రోజులైతే మనం వి విల్ క్లోజ్ ద చాప్టర్స్. సో అందరూ కాన్సన్ట్రేషన్తో చక్కగా వినండి. ఈరోజు మహాపర్వదినము, ఏకాదశి. అందులో అధిక మాసంలో వచ్చే ఏకాదశి పద్మిని ఏకాదశి అంటారు. సో ఈ ఏకాదశి రోజు మనం ఇలా చర్చించుకోవడము చాలా మనకి భాగ్యము. మనమంతా చాలా అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, సో భగవద్గీత అధ్యాయం 13 ఏమంటున్నారు? క్షేత్రజ్ఞ విభాగ యోగం. చెప్పండి మాతాజీ. క్విజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయమంటారా, తర్వాత చేయమంటారా? చేయండి. ఇప్పుడు 1/2 అవర్ అయ్యాక చేయండి. మనీషా స్టార్ట్ చేసి 11:30కి చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ సంక్షిప్త నామం ఏమంటున్నారు అంటే వైస్. వైస్ అంటే ఏంటి? తెలివైన వాళ్ళు అన్నమాట, క్లెవర్. సో ఫస్ట్ది WISC స్పెల్లింగ్ అయితే వైస్ క్వశ్చన్స్ అంటున్నారు, తెలివైన ప్రశ్నలు. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు అందరూ అట్ 12:30, కానీ ఆ తెలివైన ప్రశ్నలను నేను అనుకుని అందరికీ ఆన్సర్స్ చెప్తూ ఉన్నాను. భగవంతుడు ఆన్సర్స్ చెప్పారు అంటే తెలివైన ప్రశ్నలు అని అర్థం అన్నమాట. ఎప్పుడైనా గురువుని అలా డౌట్ పెట్టుకుని ఇంటికి వెళ్ళకూడదు. లెసన్ అయిపోయాక, ఇంటికంటే మనం ఇంట్లోనే ఉన్నాము, అయినప్పటికీ క్లాస్ ముగించిన తర్వాత చిన్న డౌట్ ఉన్నా పెద్దది ఉన్నా గురువుగారితోనే మనం డిస్కస్ చేయడం అనేది మంచి. సో తెలివిగా ప్రశ్నలు, తెలివిగా అంటే తెలివైన ప్రశ్నలు అంటే మీనింగ్ఫుల్ ప్రశ్నలు అని చెప్తున్నారు. నెక్స్ట్ జ్ఞానము యొక్క అంశాలు. దీని గురించి ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం అంశాలు ఏంటి ఆ జ్ఞానం అని. అండ్ నెక్స్ట్ ఎస్ అంటే సోల్ అండ్ సూపర్ సోల్, ఆత్మ అండ్ పరమాత్మ. మీరు మ్యూట్ లో ఉండడానికి ప్లీజ్. జ్యోతి మాతాజీ. ఓకే, సో సూపర్ సోల్ అండ్ సోల్, ఆత్మ మరియు పరమాత్మ, ఈ రెండు ఎక్కడుంటాయి? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మనలోనే ఉంటాయి. ఆత్మని మామూలుగా జీవుడు ఉంటే జీవాత్మ, పరమాత్మ ఆత్మలోనే ఉంటాడు. ఓకే, అంటే మనతోనే ఉంటాడు, మన హార్ట్లో. నెక్స్ట్ ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయం. సెకండ్ ఐ అంటే జ్ఞానం యొక్క అంశాలు నేర్చుకున్నప్పుడు మనకు కొంత జ్ఞానోదయం కలుగుతుంది, అంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవడం. తెలివైన ప్రశ్నలు ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ క్షేత్రం అండ్ క్షేత్రజ్ఞ ఎవరు వేరే కాదు, జీవుడు అండ్ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ యొక్క కళాత్మకత. ఈ అధ్యాయం 13వ అధ్యాయం ఏమేమి వివరిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి సామాన్యంగా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ రెండు కూడా మనకు చూపిస్తున్నారు అనమాట. ఇది ఆత్మ పరమాత్మ. ఓకే, సో పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి, పరమాత్మ యొక్క అంశాలు ఏంటి, పరమాత్మపై ఆధారపడే వ్యక్తి ఎలా జీవిస్తాడు, సో బ్రహ్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, భగవాన్ అంటే ఏంటి, జీవుడు ఎలా బాధపడతాడు, ఇవి డిస్కస్ చేసామా మనము. బ్రహ్మ అనేది డిస్కస్ చేసామా? 8వ అధ్యాయంలో బ్రహ్మం గురించి తెలుసుకున్నాం. పరమాత్మ అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు. పరమాత్మ అంటే భగవానుడు, మనలో ఉండే అతను. ఓకే, ప్రతి జీవిలో ఉండేది పరమాత్మ. భగవాన్ ఏమో హైయెస్ట్ స్టేట్ అనమాట, అది గమ్యస్థానము. పరమాత్మ గురించి జ్ఞానం సంపార్జించుకున్నప్పుడు మనం ఏదైనా తప్పు చేయడానికి భయపడతాం. మనలోనే పరమాత్ముడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, లెక్కలు రాస్తాడు అని. ఓకే, బ్రహ్మ అనేది వాస్తవికత, అంటే ప్రెజెంట్ అన్నమాట. జీవుడు ఎలా బాధపడతాడు, పరమాత్మ గురించి గ్రహించడానికి వివిధ మార్గాలు ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకే, సో తెలివైన ప్రశ్న. ఇందిరా బోయినా మాతాజీ స్టార్ట్ చేయండి. అర్జున ఉవాచ. హరే కృష్ణ. అర్జున ఉవాచ
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవ చ ఏతద్వేదితుముచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. హరి బోల్. సో అర్జునుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక క్వశ్చన్, ప్రతి అధ్యాయంలో క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ ఆన్సర్సే మనకి అధ్యాయం అన్నమాట. సో అర్జునుడు ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గూర్చి, పురుషుని గూర్చి అంటే భోక్త, క్షేత్రము గూర్చి మరియు క్షేత్రము నెరిగిన వానిని గూర్చి, జ్ఞానమును మరియు జ్ఞాన లక్ష్యాలను గూర్చి నేను తెలియగోరుచున్నాను అని ఫస్ట్ అడుగుతున్నారు. ప్రకృతి అంటే ఏమిటి అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు ఏమిటి, ఆ పరిసరాలని ఎవరు పెంచుతున్నారు? ఇప్పుడు ఒక అడవి ఉందండి, రోడ్ సైడ్ మొక్కలు ఉన్నాయి, రోడ్ సైడ్ మొక్కలు గవర్నమెంట్ పెడితే గవర్నమెంట్ నీళ్ళు ఇస్తుంది, కానీ అడవులు ఉన్నాయి. మనము యాత్రలకి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎన్నో చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు ఎన్నో చూస్తుంటాం, రకరకాల పశువుల్ని కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పోషిస్తున్నారు అనేది మనకి తెలుసుకోవాలని ఉంటే అది ఆ క్వశ్చన్లో ఏమంటున్నా, పురుషుని భోక్త అంటున్నారు. ఎందుకు పోషిస్తున్నారు, ఎవరు పోషిస్తున్నారు తెలుసుకునేది, ఆయననే పురుషుడు అంటాడు. ప్రకృతి మాయ, మన చుట్టూ ఉండే మాయ అన్నమాట. ఎవరు? ఆ బహిరంగ శక్తి కృష్ణుడికి, అదే ప్రకృతి అన్నమాట. పురుషుడు అంటే పరమాత్ముడు, పురుషోత్తముడు. క్షేత్రము అంటే అవి రెండు ఎక్కడున్నాయి, అండ్ క్షేత్రమును ఎరిగినవాడు, జ్ఞానాన్ని జ్ఞాన లక్ష్యాలు ఏమిటి అవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్జునుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహం నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. ఓకే, సో ఇక్కడ ఈ దేహము క్షేత్రం, దేహము అంటే మనకి బాహ్యంగా కనిపిస్తుంది కదా ఒక దేహం, అవునా? ఆత్మని కవర్ చేసే ఒక దేహం అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ దేహము మనమేమో 2వ అధ్యాయంలోనే ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి అని తెలుసుకున్నామా? మీరెవరు గోలోకంకి వెళ్ళారనుకోండి, మీరెవరు అంటే మీరేం చెప్తారు? నేను శ్రావణి, నేను మనీషా, ఇలా చెప్తారా? మేము కృష్ణ దాసులం అని చెప్పాలి. ఓకే, సో అంటే మనం మన దేహము ఏంటి, ఆత్మని మోస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రము నెరిగిన వాణిని గూర్చి అంటే దేహంలో ఉన్న దాని గురించి తెలుసుకున్న వాళ్ళ ఆ జ్ఞానము మనం తెలుసుకున్నాం కదా, ఆత్మ ఉంటుంది, ఆత్మ తర్వాత దేహం ఉంటుంది, మళ్ళీ లక్షణాలు కూడా తెలుసుకున్నాం. ఆత్మకి దేహానికి ఏంటి తేడాలు, ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా 2వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ మళ్ళీ డౌట్ వచ్చింది అర్జునకి. డౌట్ వచ్చి దేహాన్ని క్షేత్రం అని ఎందుకు అంటున్నారు, ఈ దేహం ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు అని ఎలా పిలువబడును అని ఆ విషయాలన్నీ నీకు చెప్తాను అని కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. సో అర్జునుడు మళ్ళీ ఊరుకోలేదు, 6 ప్రశ్నలు అడిగాడంట. 6 ప్రశ్నలు మనకి ఇక్కడ సింపుల్గా ఏమన్నారు, ఏమన్నారు, ప్రకృతి, పురుషుడు, క్షేత్రం 3 చెప్పారు. కానీ ఇక్కడ 6 ప్రశ్నలు ఎలా వచ్చాయి చూద్దాం. ఫస్ట్ అర్జునుడు ప్రకృతి గురించి అడుగుతున్నాడు, ఆ తర్వాత పురుషుడు అంటే భోక్త, జ్ఞానము అంటే జ్ఞానం మనం దేహం గురించి తెలుసుకునేది, ఇక్కడ జ్ఞేయం అంటే జ్ఞాన లక్ష్యము, ఎందుకు జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాం, దాని యొక్క లక్ష్యం ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్గా అయిపోతుందో లేదో, యాక్చువల్లీ 10th క్లాసే అనుకోండి, 10th అయిపోతుంటే వాళ్ళ లక్ష్యం ఏంటి, వాట్ ఈజ్ దేర్ గోల్, ఏం కావాలి, డాక్టరా, ఇంజనీరా, సిఏనా, ఇన్ని ఉంటాయి. దానికి తగ్గ చదువు, దానికి తగ్గ నాలెడ్జ్ని వాళ్ళు ఎన్నుకుంటారు, అవునా కదా? సైన్స్ చదివారు అనుకోండి, డాక్టర్ కోర్స్కి అవసరమయ్యే సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో చదివితే ఇంజనీర్ అవ్వచ్చా? రైట్. సో జ్ఞాన యొక్క లక్షణం అంటే లక్ష్యం, గోల్ అన్నమాట. ఆ గోల్ని చూసుకొని జ్ఞానాన్ని
సముపార్జించుకోవడమే జ్ఞేయం అని అంటారు. సో క్షేత్రం అంటే క్షేత్రం. మనం పుణ్యక్షేత్రం అంటాం కదా, ఎక్కడన్నా విన్నారా? విన్నాం మాతాజీ. అంటే విన్నాం మాతాజీ. అంటే ఆ యొక్క క్షేత్రము పుణ్యము వస్తుంది ఆ క్షేత్రానికి వెళ్తే. సో ఈ నెల రోజుల్లో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ పురుషోత్తమ నెలలో తప్పకుండా ఒక యాత్ర చేయాలి అంటారు. వీలైతే మీరందరూ 18 రోజులు క్లాసులు అయిపోయాక ఏ యాదగిరిగుట్టకు దగ్గర ఉన్నాయి ఇంకేదన్నా పుణ్యక్షేత్రం ఉంటే వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకున్నాం మనం. క్షేత్రం గురించి తెలిసినవాడు. సో మనకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళి మామూలుగా దర్శనం చేసుకుని ఇంత ప్రసాదం పట్టుకుని వచ్చేయడం కాదు. ఆ క్షేత్రానికి పేరు ఎలా వచ్చింది, ఆ క్షేత్రంలో ఎవరున్నారు, ఎందుకు పుణ్యక్షేత్రం అంటున్నారు అనేది తెలుసుకునేదే క్షేత్రజ్ఞ. ఓకే. సో ఇన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట. ఎవరు? అర్జునుడు 6 ప్రశ్నలు అడిగారు. సో ప్రశ్నలు ఎన్ని ఎక్కువైతే లెసన్ అంత పెద్దగా అవుతుంది. ఓకే. సో ఇక్కడ 35 శ్లోకాలు ఏమో ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ మొదటి ప్రశ్న మళ్ళీ ఇక్కడ అవే వస్తున్నాయి అన్నమాట, సేమ్. మనం తీసేద్దాము. ఇక్కడ మన శరీరం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కొంత, ఆల్మోస్ట్ లైక్ రివిజన్ అనమాట. ఎందుకంటే అర్జునుడు అడిగాడు, మనం కూడా మతిమరుపు ఎక్కువ, మనం మర్చిపోతుంటామని మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు మనకు చెప్పడానికి. కృష్ణుడు అర్జున్ చేత అడిగిపిస్తున్నారు అనమాట. సో శరీరంలో 24 మూలకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అవి ఏంటి అని చదవాలి. ఎవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ తీసేసి కొత్తగా హ్యాండ్ రైజ్ చేయాలి. నాకు కొత్త అందరూ చేసిన వాళ్ళే చేపిస్తున్నారు హ్యాండ్ రైజ్, వేరే వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మాతాజీ ఆ, ఏ రోజు చేయలేదు మాతాజీ, ఈ రోజు చేసాను. ఏం పేరు? పేరు చెప్పండి. ప్రభావతియా? ఇందాక నేను పిలిచాను, మీరు లేరు మరి. అంత లోపల మాతాజీ మాట్లాడేశారు, ఇద్దరం గోలగోలగా ఎందుకులే అని. ప్రభావతి కరెక్ట్ గా మాతాజీ ఆకారం చదవండి మీరు. ప్రభావతి మాతాజీ చదవండి. మళ్ళీ ఎటో వెళ్ళారా? లేదు మాతాజీ, అది మ్యూట్ గా మ్యూట్ అయింది. ఓకే, చదవండి. శరీరంలో ఉన్న 20 మూలికలు ఏంటి అవి చదవండి. పంచభూతములు, వాటి యొక్క ఇంద్రియార్థములు: భూమి, గంధము, జలము, రుచి, అగ్ని, రూపము, వాయువు, స్పర్శ, ఆకాశము, శబ్దము 10. సూక్ష్మ అంశములు: మనసు, బుద్ధి మరియు అహంకారము 3. జ్ఞానేంద్రియములు: కన్నులు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మము 5. కర్మేంద్రియములు: కాళ్ళు, చేతులు, గొంతుక. జ్ఞానేంద్రియములు: పురుషనాళము. జననేంద్రియాలు సెక్షువల్ ఆర్గన్స్. పురుషనాళము 5. మహా 1. మొత్తము 24 భౌతిక మూలములు. హరి బోల్. సో మనము ఈ దేహంలో ఏమేమి ఉంటాయి ఏంటి, దేహం గురించి బాగా తెలుసుకోవాలని ఉంటే ఈ వీటి గురించి ముందు తెలుసుకోవాలి. పంచభూతాలు, ఎందుకు పంచభూతాల గురించి తెలుసుకోవాలంటే మనమందరం కూడా పంచభూతాలతోని తయారు చేయబడ్డాము. మనం అనుకుంటాం తల్లి యొక్క గర్భంలో రక్తము, మాంసము ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి, కానీ అవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పంచభూతంలోనే. పంచభూతాలు అంటే ఏంటి మనం చూద్దాం. భూమి అంటున్నారు అంటే గంధము. ఇప్పుడు భూమిలో నుండి ఒక వాసన అనేది వస్తుంది. ఈ వాసన దేంతోని మనం పీలుస్తాము, ఎలా గుర్తిస్తాము అంటే దానికి ఒక జనన ఇంద్రియము ఉంది, దాన్ని ముక్కు అంటారు. ఇలా రిలేట్ చేసుకోవాలి, అర్థమవుతుందా? సో భూమి అంటే వాసన, గంధం అన్నమాట. జలము అంటే రుచి. మనం ఇంతకు ముందు డిస్కస్ చేశాము, నీటిలో రుచి నేనే అన్నాడు భగవంతుడు. అప్పుడు మనకి అనిపించింది ఇట్ ఈస్ టేస్ట్లెస్, ఓడర్లెస్, కలర్లెస్.
అది ఎట్లా రుచి ఉంటుంది అంటే తర్వాత మనం కంపేర్ చేసాం. సముద్ర నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, మంచినీళ్ళు ఈ విధంగా ఉంటాయి, బోర్వెల్ వాటర్ ఈ విధంగా. దానిలో మనకి రుచి తెలిసింది. రుచి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది రుచి? భగవంతుడి దగ్గర నుంచి. భగవంతుడి దగ్గర నుండి వస్తుంది. భగవంతుని దగ్గర ఆ రుచి చంద్రుడు వేస్తాడనమాట. ఏదైనా కానీ చంద్రుడి నుంచి రాత్రి పూట వెన్నెలలో నుండి వచ్చే రసమే కూరగాయల్లో పళ్ళల్లో రుచి అది నిలుస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ రుచి మీరు నాలుక చెప్పారు. ఇట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ది మనం ఏమనుకున్నాము? వాసన ముక్కు అనుకున్నాము. రుచి అంటే నాలుక, అంటే జ్ఞానేంద్రియాలు అన్నమాట అవి. అగ్ని రూపము. సో అగ్ని, జఠరాగ్ని, మనలో అగ్ని ఉందా? బాడీలో అగ్ని ఉంటుందా? నిప్పు ఉందా? కదా. అది లేకపోతే వెరీ గుడ్. జీవాత్మ ఉన్నంత కాలం వెచ్చగా ఉంటది బాడీ. అంటే లోపల అగ్ని ఉంది. అగ్ని వల్లనే మనకి ఏమవుతుంది? ఏదైనా తింటే జీర్ణం అవుతుంది. ఓకే. లేకపోతే అది జీర్ణం అవ్వదన్నమాట. డెడ్ బాడీ ఎలా ఉంటుంది? చల్లబడిపోతుంది. ఐస్ బాక్స్లో పెడితే కూడా ఏమవ్వదు. మనం కాసేపు ఫ్రిడ్జ్లో కూర్చోగలమా? లేదు మాతాజీ. జీవం ఉన్నప్పుడు ఆ ఫ్రిడ్జ్ డోర్ తీస్తేనే మనం. అది అన్నమాట. సో అగ్ని కూడా పంచభూతాల్లో నుంచి మన బాడీలోకి వచ్చింది. నెక్స్ట్ వాయువు. వాయువు అని మనం చూడగలమా? కెన్ యూ సీ విండ్ ఆర్ ఎయిర్? చూడగలమా? లేదు మాతాజీ. కనిపించదు కదా. ఎలా చెప్తున్నాము? చల్లగా వస్తుంది, అమ్మో చాలా వెయిట్గా ఉంది, ఇలాంటి ఎలా స్పర్శ. స్పర్శ దేంతో చేస్తాము? చర్మం. సో చర్మంతోని స్పర్శ మనకి తెలుస్తుంది అనమాట. సో వాయువు కూడా మన బాడీలో ఉంది. ఏ విధంగా ఉంది? వాయువు ఉందా? గాలి ఉందా? ఉన్నది మాతాజీ. ఆక్సిజన్ లేకపోతే జీర్ణక్రియ పని చేయదు. సో వాయువు ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయునాళం వేరే ఉంటుంది కదా, లంగ్స్. సో ఆ ఊపిరి వల్లనే మనకి రక్తం పరిశుద్ధం అవుతుంది. ఇవన్నీ భగవంతుడు ఎంత విచిత్రంగా చేశాడు కదా అసలు. ఇక్కడికి వచ్చాక సైంటిస్టులు చదువుకొని ఆ డాక్టర్లు సైంటిస్టులు గొప్ప అనుకుంటాం, కానీ భగవంతుడు ఎంత కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. ఈ రక్తనాళాలు, ఈ వేడి, అలా ఇట్లా ఊపిరితిత్తులు పెడితే ఆక్సిజన్ వెళ్ళి ఇలా ప్యూరిఫై చేసి మళ్ళీ హార్ట్కి వచ్చి పంపు చేయడము, ఇవన్నీ ఎంత విచిత్రం కదా అసలు తలుచుకుంటే. న్యాచురల్ థింగ్స్ ఎవరు చేయలేరు, అది భగవంతుడే చేయగలుగుతాడు. ఈ మన హాస్పిటల్స్ని ఏదైతే నమ్ముతామో కదా, వాళ్ళు మంచిగా ఉన్న అవయవాన్ని తీసేసి పరిక్రమాలు ఏవో పెడుతూ ఉంటారు అది. కానీ న్యాచురల్గానే భగవంతుడు అవన్నీ పెట్టి, రోగ నిరోధక శక్తి కూడా భగవంతుడే పెట్టాడు బాడీలో. కానీ దాన్ని మనం ఖర్చు చేసేసాం ఎప్పుడో చిన్నప్పుడే. అందువల్లే మందు బిళ్ళలు అవి ఇవి వేసుకోవాల్సిన అవసరాలు వస్తున్నాయి అన్నమాట. సో ఆకాశం అంటే శబ్దము, ఈథర్ అంటారు అన్నమాట. ఎంటీ స్పేస్ కూడా అక్కడక్కడ ఉంటుంది మనకి, ఎక్కడ? బాడీలో. ఓకే. సో దానివల్ల కూడా కొన్ని బాధలు వస్తున్నాయి మనకి. ఓకే. సో ఆకాశంలో శబ్దం మనకి తెలుసు కదా. ఇప్పుడు ఆకలి బాగా వేసింది మీకు, కడుపులో గుర్రు 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 అని సౌండ్ వస్తుందా? వస్తుంది మాతాజీ. మామూలుగా ఎలుకలు పరిగెత్తున్నాయి అని అంటారు కదా. ఎలుకలు పరిగెత్తడం కాదు, ఆ పేగులన్నీ ఇటు అటు తిరుగుతున్నాయి, గాలి ఎక్కువైపోయింది ఆ తిండి లేక. రైట్. సో ఆకాశం అంటే మన పంచభూతాల్లో ఒకటి. సో ఇవన్నీ 10 అని చెప్తున్నారు. ఓకే. అంటే భూమి, గంధము, జలము, రుచి, అగ్ని రూపము, వాయు, స్పర్శ, ఆకాశం, శబ్దం. అండ్ సూక్ష్మ అంశాలు ఇవి మనకు కనిపించవు. మనసు కనిపిస్తుందా? లేదు మాతాజీ, కనిపించదు మాతాజీ. మంచి మనసు, హ్యావింగ్ కంపాషన్ అని అంటాం కదా. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి మనం మనసు కొంతవరకు తెలుసుకోవచ్చు, కొంతవరకే తెలియవచ్చు, పూర్తిగా మనకు తెలియదు. పూర్తిగా పరిపూర్ణుడైన భగవంతుడికే తెలుసు మన మనస్సు ఏంటి అనేది. బుద్ధి మరియు అహంకారం. సో మనస్సు పరిపర విధాల ఇంద్రియాల చుట్టూ, ఇంద్రియాలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దామంటే బుద్ధి కంట్రోల్ చేస్తుంది. అహంకారం అనేది మనకి ఆల్మోస్ట్ పూర్వజన్మ నుండి వస్తూ ఉంటుంది. భక్తిలో ఉంటే
నెమ్మదిగా ఈ అహంకారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అహంకారం గురించి కొన్ని స్టోరీలు కూడా చెప్పుకున్నాం మనం. బ్రహ్మ విమోచన లీల, ఇంద్రుడు యొక్క అదేం లీల, గోవర్ధన పర్వత లీల, ఇలాంటివి మనం చెప్పుకున్నాం. అంటే బ్రహ్మ నుండి చీమ వరకు అన్ని జీవుల్లో కూడా ఇవన్నీ ఉంటాయి, మనసు, బుద్ధి, అహంకారం. కాకపోతే జంతువులు పెద్దగా ఒకరికొకరు పోట్లాడుకోగలవు కదా, అవి పోటీ పడుతూ ఉంటాయి ఆహారం కోసమో ఇల్లు కోసమో. ఏదో ఇల్లు అంటే నివాసం కోసం, పెద్దగా బయటపడవు. కానీ మనుషులు బయటపడిపోతారు అన్నమాట, అహంకార పూరితులై ఉంటారు. సో జ్ఞానేంద్రియములు కన్నులు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మం. ఇవి మనం ఫస్ట్ 10తో మనం రిలేట్ చేసాం. 10 + 5 15 + 3 కర్మేంద్రియాలు. ఇంకా కర్మేంద్రియాలు అంటే ఒక కర్మ, ఒక పని చెయ్యాలి అంటే కాళ్ళు, చేతులు, గొంతుక, జననేంద్రియాలు, పురుషనాళం, ఇవన్నీ కూడా అవసరం. చివరికి మహత్తత్వం. సో 24 భౌతిక మూలకాలు మనకి ఉన్నాయన్నమాట. అది తెలుసుకుంటే శరీరం తెలిసినట్లే. ఓకే, ఆత్మ మరియు పరమాత్మల మధ్య వ్యత్యాసం. వి గీతా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పరమాత్మ ఆత్మ అన్ని ఎరిగినవాడు, అందరి శరీరాల గురించి తెలిసినవాడు, పరమ యజమాని మరియు నియంత్రకుడు, సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైనది. ఆత్మ తన శరీరం గురించి మాత్రమే తెలుసును. ద్వితీయ యజమాని మరియు నియామకుడు, భ్రమించేవాడు మరియు సేవకుడు. సో ఇక్కడ పరమాత్మ అంటే భగవంతుడు, ఆత్మ అంటే జీవాత్మ. ఓకే, జీవాత్మ ఒక శరీరంలో ఉంటుంది, అది చీమ, దోమ, మనిషి, కోతి ఏదైనా కావచ్చు. సో ఒక శరీరం గురించి ఆత్మకు తెలుస్తుంది, వేరే వాటి గురించి తెలియదు. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరిని గమనించగలడు అనమాట. ఓకే, సో పరమ యజమాని మరియు నియంత్రికుడు. నియంత్రికుడు అనేది మీరు బాగా అర్థం చేసుకోండి. మనం ఏమనుకుంటామంటే మన శరీరము మన ఆధీనంలోనే ఉంది అని, కానీ అది కాదు. యజమాని ఎవరు అంటే పరమాత్ముడే. మనం చెయ్యి ఎత్తాలన్నా, చెయ్యి దించాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా, మనకి ఏది కావాలన్నా భగవంతుడే. ఆయన విల్లింగ్నెస్తోనే ఆయన ఏమి నియంత్రిస్తే అదే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ద్వితీయ యజమాని మరియు నియామకుడు అని అంటే పరమాత్ముడి పర్మిషన్ ఇస్తాడు ఫస్ట్, తర్వాత మనిషి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైంది, భ్రమించేవాడు మరియు సేవకుడు. అంటే ఆత్మ భ్రమ ఉంటుంది కదా ఆత్మకు కూడా. కొన్ని ఆత్మలు ఎలా ఉంటాయి అంటే ఒక దేహంలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ భ్రమలో ఉంటాడు. మరియు ఆత్మ సేవకుడు. ఎవరి సేవకుడు అంటే పరమాత్మ యొక్క సేవకుడు. పరమాత్మ అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉండి సర్వజ్ఞుడు, ఆత్మ కంటే ఉన్నతమైన వాడు. సో కర్మక్షేత్రాలు అంటే 24 భౌతిక మూలకాలు ఇంతకుముందు చదివాము. కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణాలు, విశ్వాసం. సో ఇవన్నీ క్షేత్రం అంటే చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారో. అంటే మన దేహంలో ఉండే మనిషికి అంటే వాళ్ళకి ఈ భౌతిక మూలకాలన్నీ మన దేహంలో ఉన్నాయి. వాటి మూలాన మనకి ఇట్లాంటి కామము, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణాలు, విశ్వాసం, ఇవన్నీ కూడా మనకి కర్మక్షేత్రంలో ఉన్నాయి. సో ఇక్కడ శరీరం ఎలా ఉంటుందో చూద్దాం. ఆత్మ, పరమాత్మ, శరీరం 3 కలిస్తేనే జ్ఞానం అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు ఏమైనా కొంచెమైనా జ్ఞానం వచ్చిందా మనకి? ఏమొచ్చిందో చెప్పండి. శరీరము 24 మూలికలతోని చేయబడింది, ఫస్ట్ పాయింట్. అవునా? ఆ తర్వాత మన శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు. సో ఈ పరమాత్మకి ఆత్మకి ఉండే లక్షణాలు ఏంటి, తేడాలు మనం తెలుసుకున్నాం. అంటే కొంత జ్ఞానాన్ని సంపాదించామన్నమాట. సో ఇక్కడ మనకి ఎటువంటి జ్ఞానం వచ్చింది? శరీరంలో ఆత్మ, పరమాత్మ ఉన్నాయి. ప్రతి జీవిలో ఆత్మ, పరమాత్మ అనేది ఉంటుంది అనేది జ్ఞానం మనకి సంపాదించుకున్నాం, తెలుసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఐ అంటే ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం యొక్క అంశాలు ఏంటి? ఇక్కడ
శ్రీల ప్రపాదుల వారు యంగ్ ఏజ్లో ఇలా ఉండేవారు అన్నమాట. ఆయన యొక్క గురువు. ఇక్కడ 20 లక్షణాలు ఇక్కడ పిచ్చి పిచ్చి గీతలతో రాశారు. అవే 20 లక్షణాలు ఇక్కడ చూపిస్తున్నారు. మనం హ్యాండ్ రైస్ చూద్దాం. షణ్ముఖ చరణ్ ప్రభుజీయా, షణ్ముఖ చరణ్ చదవండి 20 లక్షణాలు. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వం, ప్రామాణికుడైన ఆధ్యాత్మిక చార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహం, ఇంద్రియంల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మమృత్యు జర వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము, మున్నగు బంధముల నుండి విముక్తి, సుఖదుఖము సమయములందు సమానత్వం, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమున నివసింపవలెను కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణం అనునన్నవయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అనన్యమైనది ఏదైనను అజ్ఞానమే. హరి బోల్. కృష్ణుడు ఎంత చక్కగా చెప్పేశారు చూసారా. వీటికి అన్నిటికీ మీనింగ్స్ మనకు తెలుసు. అన్నీ ఒక దగ్గర 20 లక్షణాలు ఉంటే వాళ్ళకి ఉండేది జ్ఞానం. అందులో ఏది లేదన్నా కానీ వాళ్ళ జ్ఞానులు, అజ్ఞానమే. చాలా సింపుల్గా చెప్పారు. వినమ్రత అంటే రెస్పెక్ట్ అదర్స్. అది ఉందా మన దగ్గర? ఆలోచించుకోవాలి. నెమ్మదిగా ఉన్నామా లేదా? గర్వంగా ఉన్నామా నాకు అన్నీ వచ్చు అని? అది కూడా ఉండకూడదు. వినమ్రత ఉండాలి, గర్వం ఉండకూడదు. అహింస అంటే ఏంటి? అహింస అంటే ఏంటి? ఎవరిని హింసించకూడదు, భక్షణ చేయకూడదు. అది సహనం అంటే ఓర్పు ఉండాలి. సరళత్వం, ఏది మాట్లాడినా ఈజీగా ఉండాలి. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించటం. శౌచం అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ఆచార్యుడు తప్పకుండా మనకు ఉండాలండి. అంటే ఈ క్లాస్ వింటున్నారంటే మీకు ఉన్నారు, మీకు గురువులు ఉన్నారు, నో డౌట్. ఓకే. శౌచము అంటే శుభ్రంగా ఉండడము. వంట వండేసామా, అక్కడంతా చెత్త, కాయగూరల చెత్త అవి ఇవి ఉన్నాయి, పువ్వులు కట్టామా, ఆ తొడిమెలు అన్నీ అక్కడ అలా ఉండకూడదు. వంట చేస్తే వంటిల్లు వంట చేసినట్లే ఉండకూడదంట, అంత నీట్గా ఉండాలి. మన పొయ్యి కానీ, మనం వాడే క్లాత్ కానీ, ఎందుకంటే అక్కడ మనం భోజనము భగవంతుడికి ఇస్తున్నాం కాబట్టి. వంటిల్లే కాదు, ఇవి శౌచాలయం అంటారు కదా, మన బాత్రూమ్స్ మరీ నీట్గా మనం పెట్టుకోవాలి. సో శ్రీల ప్రపాదుల వారు ఏమన్నారంటే, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడంట కృష్ణుడు. సో అప్పుడు ఆ కృష్ణుడు కూర్చుంటే మనకి ఏమొస్తుంది? వెంట ఎవరు వస్తారు? లక్ష్మీదేవి. అంటే ఎప్పుడు ధనార్జన అని అనుకోకండి మీరు. ఐశ్వర్యం అంటే ఏంటి? ఒక సంతోషము, ఒక మనశ్శాంతి, ఒక భక్తి, అలాంటివి అన్నమాట. అలాంటివి ఊహించుకోండి మీరు. లక్ష్మీదేవి రావడం అంటే ధనమే తీసుకొస్తుంది అని మనము ఎప్పుడూ అనుకోకూడదు. ధనం తెచ్చిందా అంటే దాని వెనకాల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ధనం మనకి ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే, ఈ సమయంలో నీకు ఈ అవసరం ఉంది, అందుకే నేను నీకు ధనం ఇస్తున్నాను. అది దాచిపెట్టుకోవడానికి కాదు. ఈ అవసరం నువ్వు వాడుకో. నీకు ఎక్కువైపోయిందనుకో, నాకు ఒక హుండీ ఉంది, నాకు ఎన్నో గుడిలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ గుడిలు కడుతున్నారు, ఇంకా వేరే వాళ్ళకి భక్తి నేర్పించాలి, నా హుండీలో వెయ్యి, మిగిలిపోతే ముందు కొంచెం వేయాలి, 11% ఇచ్చేయాలి భగవంతుడికి. ఆ తర్వాత మిగిలితే కూడా నాకు ఇచ్చేయి. నీకు ఎంత కావాలో అంత నేను ఇస్తున్నాను, దాంట్లో లోభపడవద్దు, డోంట్ బీ మైజర్స్ అని చెప్పటం అన్నమాట. ఓకే. సో ఇక్కడ స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థాల పరిత్యాగము అంటే కొన్ని త్యాగం చేయాలన్నమాట. మనం కొన్ని కోరికలు ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్స్ అంటే అలా చాలా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఈరోజు ఐస్ క్రీమ్ తినొచ్చా ఏకాదశి రోజు?
ఎందుకు? ఐస్ క్రీమ్ లో ఏముంటాయి? పాలు పాలు పంచదార ఐటమ్స్ ఉంటే పంచదార ఐస్ క్రీమ్ కానీ కేకులు కానీ ఒకవేళ ఏకాదశి ఐటమ్స్ ఉంటే మనం తినొచ్చు. కానీ వేరే దగ్గర ఎక్కడైనా తిన్నామనుకోండి అది తినకూడదు. సో తినకూడని వస్తువులు మనం వదిలేస్తున్నామంటే దాన్ని ఇంద్రియార్థాలు, మనకి తినాలనున్నా త్యాగం చేస్తుంది, దాన్ని పరిత్యాగము అంటారు. ఇంద్రియార్థముల పరిత్యాగం. మన ఇంద్రియాల ఏంటి అని మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ అహంకార రహితము, రాహిత్యము. అంటే అహంకారం అసలు ఉండకూడదు అనమాట. నేను ఏకాదశి చేస్తున్నానని డిస్టర్బ్ చేయొద్దు, నేను ఉపవాసం ఉన్నా, నేను అది ముట్టుకోను, నేను ఇది ముట్టుకోను, మీరు కూడా ఉంటే ఉండండి, లేకపోతే ఇది అహంకారపూరితమైన ఏకాదశి. అది అలా ఉండకూడదు అనమాట. మనము ఉపవాసం ఉంటే ఉండాలి, అదర్స్ని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేయాలి, వండి పెట్టాలి. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని కూడా భగవంతుడు మన సైడ్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి వస్తారు. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో వస్తారు. సో మనకెందుకు? అది చిన్న ఉదాహరణ చెప్పాను నేను. అలా ఉంటుందన్నమాట అహంకారం. భక్తులకి అలా ఉంటుంది. ఎవరైతే సత్సంగం చేస్తున్నారో నేనే 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 అనుకుంటారు. అలా ఉండకూడదు. అండ్ అజ్ఞానులకైతే తప్పకుండా ఉంటుంది అది అహంకారం అనేది. సో అహంకారం ఉండకూడదు. ఉండని వాళ్ళైతేనే నాకు ఇష్టమని భగవంతుడు చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించుట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. జన్మం ఎందుకు వచ్చింది? బికాస్ నేనే కోరుకున్నాను, నేను పలానా ఇంట్లో పుట్టాలనుకున్నాను, పలానా ఇంట్లో కోడలు అవ్వాలనుకున్నాను. పూర్వజన్మలో ఎన్నో జన్మల ముందు అనుకున్నాను, నాకు తెలియదు, గుర్తు లేదు. కానీ భగవద్గీత వల్ల మాకు గుర్తొచ్చింది, మాకు జ్ఞానం వచ్చింది. సో ఇవన్నీ దోషాలన్నిటినీ మనం గుర్తించుకోవాలన్నమాట. ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చింది? పూర్వజన్మలో ఇలాంటి పాపం ఏదో చేశాను, అందుకనే వచ్చింది. సరే, దాన్ని పోగొట్టుకోవాలి. ఎలా? భగవద్గీత చదవండి, కృష్ణుడు భక్తి చేయండి, నెమ్మదిగా వెళ్ళిపోతాయి. గుర్తించుకోవడం, అది గుర్తించుకోకుండా మనం సామాన్యంగా వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ సంబంధం చేసుకునేది లేకుండా ఆఫ్టర్ 40-50 years కూడా అలా అనిపిస్తుంది జనాలకి. సో అది ఒకరిని నిందించడం అనేది పెద్ద దోషం అన్నమాట. ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చింది? పరంపరలో కొందరు ఎలా చాలా సింపుల్గా చెప్పేస్తారు, మా వంశంలో ఉంది, వాళ్ళకు వచ్చింది, నాకు వచ్చింది. అది కాదు, మీరు కోరుకున్నారు అది పూర్వజన్మలో, అందుకనే వచ్చింది అని భగవద్గీత ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇటువంటి చిన్న చిన్న దోషాలని మనం గుర్తుంచుకోవాలి. అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము, మున్నగు బంధముల నుండి విముక్తి. నిన్న ఒక మాతాజీ మంచి క్వశ్చన్ అడిగారండి, అటాచ్మెంట్, ప్రేమ. సో ఈ రెండిట్లో తేడా మనం తెలుసుకొని వాళ్ళ నుండి విముక్తిగా ఉండాలన్నమాట. విముక్తి పొందాలి ఆ బంధాల నుండి. సేవ చేయాలి ప్రతి ఒక్కరికి, భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, అందరికీ. గృహం కూడా శుభ్రంగా పెట్టుకోవాలి వాటి మీద. కానీ వాటి మీద బంధం పెట్టుకోవద్దు. ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు భగవంతుడు మనకి ఇస్తాడు. ఎక్కడ ఉండాలని రాసి పెట్టుంటే అక్కడ ఉంటాం. వాటి నుండి విముక్తి పొందాలి. నేను ఇక్కడే ఉంటాను, మా తాతలు కట్టించిన బిల్డింగ్ నుండి నేను కదలను అనేది ఉండకూడదు. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు చక్కగా, ఏంటి? అటువంటి వాటి నుండి విముక్తి పొందండి. అలా అని చెప్పి భార్య బిడ్డల్ని వదిలేశాడు అర్జును? కృష్ణుడు వదిలేశాడా? వాళ్ళిద్దరు గృహస్థులే కదా. వదిలిపెట్టలేదు మాతాజీ. వదిలిపెట్టలేదు మాత. వాళ్ళతోని అందరు గృహస్థులే, అది గుర్తించాలి. మనం ఏమనుకుంటాము, సన్యాసులు చేయొచ్చు, ఇవి అందరు చేయలేరు అనుకుంటాం. అందరూ చేయొచ్చు. గృహంలో ఉండి కూడా మనం ఇవి చేయాలి. ఒకటే సింపుల్, భగవంతుడిని మర్చిపోవద్దు. ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, సాయంత్రం గురుదేవులు వారిని తలుచుకుంటే భగవంతుడు మన దగ్గర నుండి వెళ్ళాడనమాట. సో అలా ఉన్నట్లయితే అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, కానీ ప్రేమ ఉండాలి. అది. సో ఆ బంధాల నుండి విముక్తి పొంది భగవంతుడి దగ్గర సుఖ దుఃఖాల సమయాలందు సమానత్వం. ఒకరోజు నిజంగానే మనం తెల్లవారు లేచి హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, ఆ రోజంతా దుఃఖపడుతూనే ఉంటాం. ఏదో చిన్న వస్తువు మనకు దొరకలేదో ఇంకేదైనా. ఇప్పుడు నీళ్ళల్లో ఒక రాయి వేసాం, ఎలా ఉంటుందని చెల్లా చెదురు అయిపోతుంది కదా. కాసేపు అయినాక స్థిరంగా ఉందనుకోండి వాటర్, అప్పుడు ఏమవుతుంది?
కింద ఏమున్నాయో కనిపిస్తాయి మనకి. వాటర్ అడుగున అది ఎంత లోతుందో మనకి తెలియదు, కానీ స్థిరంగా ఉన్నప్పుడు అడుగు కూడా మనకి తెలుస్తుంది అనమాట. అందుచేత సుఖ దుఃఖాల అప్పుడంతా కూడా సమానత్వంగా ఉండడం మనము అవలంబించుకోవాలి, నేర్చుకోవాలి. నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి కలిగినప్పుడు అవన్నీ ఈజీగా మనకి వచ్చేస్తాయి. నిర్జన ప్రదేశంలో నివసింపవలెనని కోరిక. అంటే ఇప్పుడు జనులు ఉన్నారు, మన చుట్టూ జనజీవం ఉంది. భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి రాకపోతే ఒకరిని దూరం చేస్తుంటాడు. భగవంతుడు దగ్గర రావడానికి ఎన్నో మనకి అవకాశాలు ఇస్తాడు, కానీ లేదు, మనకి అట్లాంటి కోరికనే ఉండదు. నిర్జన ప్రదేశంలో నివసింపవాలని కోరిక ఎవరికి వస్తుంది? భక్తులకు వస్తుంది. ఒక గుడికి వెళ్ళాలి, ఎవ్వరు లేని ప్రదేశంకి వెళ్ళి చక్కగా నేను జపం చేసుకోవాలి, ఐ వాంట్ బి అలోన్ అని అనిపిస్తుంది చూసారా? అది మంచి కోరిక అని భగవంతుడు చెప్తున్నాడు. సామాన్య జన సమూహానందు అనాసక్తి. ఇది నార్మల్, మనం చెప్తానే ఉన్నాయి, మీ బర్త్డే పార్టీలని, కిట్టి పార్టీలని, అక్కడని ఇక్కడని ఏముంది, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా మనం. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక పార్టీ పెట్టుకుందాం, అది ఎంజాయ్ చేద్దాం. ఏం మాట్లాడుకుంటారు అక్కడ? ఏమీ ఉండవు అక్కడ టాపిక్స్. అది ఓన్లీ నగలు, చీరలు, డబ్బులు ఇవే ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. సో వీటి మీద అనాసక్తి, భక్తి కలుగుతుంటే దాని మీద ఆసక్తి పోతుంది నెమ్మదిగా. ఆత్మానుభూతి ప్రాముఖ్యత అంగీకరించటం, పరతత్వం యొక్క తాత్వికాన్వేషము నవన్నీ జ్ఞానమేనని. పరతత్వము, పర అంటేనే భగవంతుడు, పరమాత్ముడు. సో భగవంతుడు గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకి ఉండాలి. సో అవన్నీ ఉండి ఈ లక్షణాలు 20 లక్షణాలు ఉంటే అదంతా కూడా జ్ఞానమే అని అంటున్నాడు. ఎప్పుడైతే ఈ 20 లక్షణాలు మనకి లేవు, మనం అవలంబించుకోవట్లేదు, వాటి గురించి తెలుసుకోలేదు, అదంతా కూడా అజ్ఞానమే. అంటే భగవంతుడి నుంచి దూరం వెళ్ళిపోవడం అంతే. సో ఈ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఇన్ని లక్షణాలు చెప్పారు, మరి వీటిని ఎలా పొందాలి అని అడుగుతున్నాను. ఆ ప్రాథమిక లక్షణాలు ఏంటి అంటే, అనన్య యోగేన, స్థిరమైన మరియు నిరంతరమైన భక్తియుత సేవ. సో సేవ చేయడమే, నవవిధ భక్తిలో ఏమైతే ఇచ్చారో ఆ భక్తియుత సేవ చేయడమే అది అవసరమైన లక్షణాలు. ఆచార్యోపాసన, ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్ని ఆశ్రయించి సేవించడం. ఇంకొన్ని లక్షణాలు ఇచ్చారు ఏంటంటే, వినయము, అహింస, ఆత్మనిగ్రహము, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి. ఆదర్శ గృహ జీవనం ఈ విధంగా ఉంటుందంట. చక్కగా తెల్లవారే పూజలు చేసుకుంటారు, అయిపోయిన తర్వాత భోజన వేళ ప్రసాదం తీసుకున్నాక కొంతసేపు సంకీర్తన చేద్దామని పిల్లలకి ఇలా వాయిద్యాలు నేర్పిస్తూ భార్య భర్త అందరూ కూడా ఒక దగ్గర చేరి సంకీర్తన చేసుకుంటే అది ఆదర్శ గృహ జీవనము అని అంటారనమాట. కలిసి ఆర్తి చేయటము, కలిసి జపం చేయటము, కీర్తన చేయటము, కలిసి ప్రసాదం స్వీకరించటము, కలిసి శాస్త్ర పఠనము చేయటము. దీన్ని ఘర్ సభ అంటారు. అంటే ఇంట్లోనే ఒక సభ ఏర్పరచుకోవాలన్నమాట. ఎవరు లేరు, ఇంట్లో ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషికే చెప్తా హరే కృష్ణ. అనురాధ మాతాజీ మ్యూట్ లో ఉండండి ప్లీజ్, థ్యాంక్ యూ. సో అలా ఘర్సభ చేసుకోవాలన్నమాట. ఎవ్వరు మనకి భక్తుల దగ్గరలో లేరు, అండ్ ఇంకా భక్తి చేయాలనిపిస్తే మన ఇల్లునే కోవెల చేసుకోవచ్చు, గుడి చేసుకోవచ్చు, లేదా కృష్ణ సెంటర్ చేసి అక్కడే మంగళారతి ఒక 2-3 ఇల్లు కలుపుకొని కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకా ఈ 20 లక్షణాలని ఎలా పొందాలి, ఎలా పొందుతాము? ఈ జ్ఞాన ప్రక్రియ భగవంతుని సేవతో ముగుస్తుంది. ఒకరు పూర్తి కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే పేర్కొనబడిన ఇతర లక్షణాలన్నీ స్వయంగా అవే అభివృద్ధి చెందుతాయి. సో మొదట్లో ఇక్కడ గురువు అని చెప్పారు. గురువుని స్వీకరించినప్పుడు తప్పకుండా భగవంతుడిని ఏమి చేయాలి, ఎటువంటి సేవలు చేయాలి అని మనకు అర్థమవుతుంటాయి. ఆ సేవ చేస్తూ 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 ఉంటే ఆ 20 లక్షణాలు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ సోల్, ఆత్మ మరియు
పరమాత్మ, సూపర్ సోల్. చూసారా ఇక్కడ ఒక జీవాత్మ, ఒక మనిషి శరీరంలో ఆ గుండెకాయ ఉండే ప్లేస్లో పరమాత్ముడు చతుర్భుజ ఆకారంలో నిలబడి ఉన్నట్లు ఉంటాడు. పక్కనుండేది ఆత్మ. ఇది అనిపిస్తుందా మీకు? మనం ఇది చూస్తే భయపడతాం, భూతమో ఏదో అని. ఆత్మ సైజ్ ఏంటండి? ఒక హెయిర్ టిప్ లో 1/1000. ఎస్, 10,000. ఒక హెయిర్ టిప్, మన వెంట్రుక చివరి భాగంలో 1/1000 అన్నమాట. సో ఇది ఆత్మ పరమాత్మ అనేది. నెక్స్ట్ ఆత్మ శ్లోకం చదువుతారా? ఇక్కడ హ్యాండ్ రైజెస్ వాళ్ళు చదవగలరా? ఎవరు చదువుతారు శ్లోకము? చూద్దాం. ఎవరు? సరోజ మాతాజీ, మీరు చదవండి. ఎవరు ముందుకు రావట్లేదు. నేయం యత్తత్ ప్రవక్ష్యామి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చదవండి. నేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే. హరి బోల్. దండవత్ ప్రణామం. సో దేనిని తెలుసుకున్నట్టు ద్వారా నీవు అమృతతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. ఆది లేనిదియు నాకు ఆధీనమునగు బ్రహ్మము ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. సో భగవంతుడు చెప్తున్నాడు ఏంటి అంటే, నీకు దేనిని తెలుసుకొనుట ద్వారా నీకు అమృతత్వము ఆస్వాదింపగలవు. అంటే అమృత తత్వము అంటే చాలా స్వీట్గా ఉండేది, మనకి నచ్చేది, అండ్ చాలా వినసొంపుగా ఉండేది అనమాట. ఆస్వాదింపగలవు. ఒక ఐస్ క్రీమ్ కానీ, ఒక గులాబ్ జామ్ కానీ, ఒక రసగుల్లాని మనం ఆస్వాదిస్తూ తింటాం కదా, అవి చాలా గంపలు గంపలు పెట్టారు అనుకోండి, తినగలమా? లేదు మాతాజీ, తినాలనిపించదు. సో అమృతము భగవంతుడు ఎలా ఇచ్చాడు? అమృతము తీర్థంలాగా ఇచ్చాడు అందరికి. గ్లాసుల నిండా పానకం ఇచ్చినట్టు ఇవ్వలేదు కదా, అవునా కదా? సో అమృత తత్వము అంటే చిన్న విషయమైన స్వీట్ గా మంచిగా ఎలాగైతే ఆస్వాదిస్తామో అలాంటిది నేను వివరిస్తాను అని చెప్తున్నా. ఆది లేనిదియు అంటే స్టార్టింగ్, ఆది అంటే స్టార్ట్ లేదు, ఆ తర్వాత ఎండ్ లేదు. ఇవన్నీ ఏంటి? జగత్తులో జరిగేది ఏంటి? కార్య వివరాలన్నిటికీ అతీతమైన విషయము నేను చెప్తాను అని చెప్తున్నా. సో ఆత్మ యొక్క లక్షణాలు, కళావతి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. ఆత్మ యొక్క లక్షణాలు: శాశ్వతమైనది, పుట్టుకలేనిది, అనంత కాలముగా ఉన్నది. శ్రీకృష్ణుడిని సేవించేది, ఎల్లప్పుడూ ఆధారపడి ఉండుట, ప్రపంచ పరిణామాలు మరియు కారణానికి అతీతమైనది. హరి బోల్. సో ఇప్పుడు నీకు ప్రపంచ వార్తలు అనేది మనం చూస్తూ ఉంటాం, టీవీలో వార్తలు చూస్తారు కదా, అక్కడ అదైంది ఇదైంది, వాడు పోట్లాడాడు వీడి పోట్లాడాడు, ఆ మినిస్టర్ని దించేస్తున్నారు, ఈయన పైకి ఎక్కుతున్నాడు, ఈయన మంచివాడు వాళ్ళు చెడ్డ. ఇవన్నీ ఆత్మకు అవసరం లేదండి. ఈ శరీరానికి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది? అతీతమైంది అనమాట. అసలు ప్రపంచ పరిణామాలకి కారణం అతీతమైంది, అసలు ఆత్మకి అవసరం లేదు. ఎప్పుడు శ్రీకృష్ణుని సేవిస్తూ ఉంటే ఆత్మ సంతృప్తి పొందుతుంది. అండ్ ఇది శాశ్వతమైంది. ఈ ఒక్క శరీరంలో నుండి ఇంకో శరీరంలోకి వెళుతుంది, కానీ సృష్టి మొదలైనప్పుడే, కృష్ణుడు ఎప్పుడు సృష్టి మొదలు పెట్టాడో అప్పటి నుండి ఉంది. కృష్ణుడికే తెలుసు అది ఎక్కడా పుట్టింది అనేది. పుట్టుక లేదు అసలు. ఓకే, అనంతకాలంగా ఉంది ఆత్మ. సో మనకి ఏజ్ అడుగుతారు కదా, ఏజ్ అడగడం అంటే ఈ దేహం యొక్క ఏజ్ ఎందుకు అడుగుతారు? అప్పుడు మనం చెప్పాలి వీఆర్ ఆత్మ, నాకు ఏజ్ తెలియదు అని చెప్పచ్చా? హరే కృష్ణ. చెప్పచ్చు. వెరీ క్లియర్ అన్నమాట. అందుకే కొందరు ఏమంటారు, యంగ్ గా ఉండాలంటే అందరికి ఇష్టం. ఎందుకు? ఆత్మ అట్లా ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి ఉంది, కానీ ఇంకా కూడా
యంగ్గా పర్మనెన్సీ అన్నమాట. మనం ఎందుకు సొంత ఇల్లు కావాలనుకుంటాము? కిరాయి ఇంట్లో ఉంటే ఓ 2 ఏళ్ళు అవగానే కిరాయి పెంచడము, రెంట్లు పెంచుతారు, మెయింటెనెన్స్‌లు పెంచుతారు. ఈ గోల అంతెందుకు? పర్మనెంట్‌గా మన ఇల్లు మనకుంటే బాగుంటుంది. కానీ మనకు తెలియదు పర్మనెంట్ ఇల్లు ఎక్కడో ఉంది. గోలోకంలో ఉంది మనం పర్మనెంట్ ఇల్లు. ఈ అద్దె ఇంట్లో ఉంటూ మనది అని అనుకుంటాం. అంటే ఈ పర్మనెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆచార్యులు ఏం చెప్తారు? ఆత్మ నుండి. ఆత్మ పర్మనెంట్, టెంపరరీ కాదు. అనంతకాలంగా ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలియదు. పుట్టుక లేనిది. ఆత్మ చుట్టూ ఉండేది దేహం. దేహం లేకుండా ఉండదు. ఆ దేహం ఏదైనా కావచ్చు. భౌతిక లోకంలో చీమ నుండి బ్రహ్మ వరకు ఏ దేహమైనా తీసుకోవచ్చు. అండ్ వైకుంఠ లోకానికి వెళ్తే ఎటువంటి దేహం వస్తుంది? విష్ణు దేహం వస్తుంది అనమాట. సో అది మనీషా మాతాజీ మీరు హరే కృష్ణ అనౌన్స్ చేయండి రిజల్ట్స్. ఓకే మాతాజీ 1 minute అనౌన్స్ చేస్తాను. హరే కృష్ణ. మీరు అందరూ కూడా చాలా బాగా పాల్గొంటున్నారు క్విజ్ హరే పోటీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. క్విజ్ లో సరైన సమాధానాలు. వీడియోలో మొదటి ప్రశ్న మనీషా మీకు వీలుంటే రండి వీడియోలో. మాతాజీ అది స్క్రీన్ ఓపెన్ ఉంటుంది కదా మాతాజీ, అది రాదు మాతాజీ. ఆహా, రాదా? ఓకే. భగవద్గీతలోని 12వ అధ్యాయం పేరు ఏమిటి? జవాబు భక్తి యోగం అని 136 సభ్యులు సరైన సమాధానం చేశారు. రెండవ ప్రశ్న 12వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు కృష్ణుడిని దేని గురించి అడుగుతాడు? జవాబు సాకార సద్గుణ మరియు నిరాకార నిర్గుణ ఆరాధకులలో ఎవరు శ్రేష్ఠులు అని 117 సభ్యులు సరైన సమాధానం చేశారు. మూడవ ప్రశ్న శ్రీకృష్ణుని ప్రకారం ఉత్తమ యోగులుగా ఎవరిని పరిగణించవచ్చు? జవాబు ఎవరైతే ఆయనపై తమ మనస్సును నిలిపి అత్యున్నత విశ్వాసంతో ఆయన ప్రత్యక్ష స్వరూపాన్ని ఆరాధిస్తారు అని 118 సభ్యులు సరైన సమాధానం చేశారు. నాలుగవ ప్రశ్న నిర్గుణ నిరాకార బ్రహ్మని పూజించడం కష్టమని కృష్ణుడు ఎందుకు అన్నాడు? జవాబు శరీర స్పృహ ఉన్న వారికి అవ్యక్తంపై మనస్సును నిలపడం కష్టము కాబట్టి అని 120 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఐదవ ప్రశ్న ఒకవేళ మనస్సును స్థిరంగా నిలపలేకపోతే శ్రీకృష్ణును అనుసరించమని సూచించిన మార్గము ఏమిటి? జవాబు నిరంతర సాధన అభ్యాస యోగం అని 124 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఆరవ ప్రశ్న ఒకవేళ నిరంతర సాధన కూడా చేయలేకపోతే ఆ తర్వాతి ఉత్తమ మార్గంగా ఆయన దేనిని పేర్కొన్నారు? జవాబు దేవుని కోసం కర్మలు చేయడం అని 118 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఏడవ ప్రశ్న భగవద్గీత 12.12 శ్లోక ప్రకారం జ్ఞానం కన్నా ధ్యానం ఉత్తమమైనది. ధ్యానం కంటే శ్రేష్టమైనది మరేది తక్షణ శాంతిని ఇస్తుంది? జవాబు కర్మఫల త్యాగం పనికి ఫలితాలను ఆశించకపోవడం అని 116 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఎనిమిదవ ప్రశ్న సుఖ దుఃఖాలు మానవమానాలు శీతోష్ణ స్థితులలో ఎలా ఉండేవాడు భగవంతునికి ప్రియమైన వాడు? జవాబు సమభావంతో సమత్వంతో ఉండేవాడు అని 118 సభ్యులు సరైన సమాధానం చేశారు. తొమ్మిదవ ప్రశ్న కృష్ణునికి ప్రియమైన భక్తుని లక్షణాలు ఏమిటి? జవాబు ఎవరిని ద్వేషించకుండా అందరి పట్ల కరుణ కలిగి ఉండేవాడు అని 123 సభ్యులు సరైన సమాధానం చేశారు. 10వ ప్రశ్న భగవద్గీతలోని 12వ అధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? జవాబు 20 శ్లోకాలు అని 121 సభ్యులు సరైన సమాధానం చేశారు. హరే కృష్ణ క్విజ్ లో పాల్గొని సరైన సమాధానాలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే క్విజ్లలో కూడా మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పర్మిషన్ ఇస్తే నేను మా ఆల్టర్ ఒకసారి చూపిస్తాను. ఈరోజు ఏకాదశి కదా. చూపియండి. మాతాజీ దగ్గర గౌర్ని తాయిలు మళ్ళీ రాధాకృష్ణులు కూడా ఉన్నారా? లేరు మాతాజీ. లేరా? ఓకే. అంటే చిన్న విగ్రహం మాకు తెలియక తెచ్చుకున్నాం మాతాజీ స్టార్టింగ్ లో. ఇంకా అలానే ఉంచమన్నారు. కనిపిస్తున్నారా మాతాజీ గౌర్ని తాయిలు? ఎస్ మీరు మిమ్మల్ని హైలైట్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేస్తారా మాతాజీ? మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే హ్యాండ్ రైజ్ చేయండి. హైలైట్ చేస్తాను, స్పాట్ లైట్ చేస్తాను. చేశాను మాతాజీ. ఓకే ఓకే. మాతాజీ ఉండేది హుజూర్ నగర్,
అవునా? ఎక్కడ కరెక్టా? మాతాజీ? హుజూర్ నగర్ లో అయితే హౌస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఏమైంది మీది? నేను వచ్చానేంటి మధ్యలో? సో వీళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయండి. మంచిగా పూజ చేస్తారు. బాగా అందరికి భోజనాలు పెడుతూ ఉంటారు. ఏకాదశి స్పెషల్ అన్నమాట ఈరోజు. హరి హరి బోల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ. చాలా మంచి సర్వీస్ చేస్తారండి. మన గ్రూప్లో ఉండే శ్రీ రిషికేష్ ప్రభుజీ వారానికి ఒక రోజు వెళ్ళి అక్కడ సత్సంగ్ చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నేను కూడా చూపించచ్చా? మీరెవరు? శైలజ, పూణే నుంచి. చూపియండి. ఆ, ఇంకా అడిగారు కదా. ఎక్కడ చూపి మాతాజీ మీరు వీడియో ఆన్ ఎక్కడ చూపించాలి మాతాజీ? చేయండి. హ్యాండ్ రైస్ చేయండి. నేను హైలైట్ చేస్తా మిమ్మల్ని. ఎలా చూపించడం అంటే అది ఫ్రంట్ క్యాప్. ఫ్రంట్ క్యాప్ పెడితే వస్తుంది. యా, నైస్. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. ఈరోజు బాగా దర్శనాలు అంటే మనం అనుకున్నాం కదా ఏమి తీర్థయాత్ర చేయాలని. సో ఆల్రెడీ 2 ఊర్లు వెళ్ళి వచ్చేసినట్లే. ఇంకా మాతాజీ 2 పుణ్యక్షేత్రాలు. నైస్ మాతాజీ. పూణేకి అవకాశం దొరికితే వస్తాం. రండి మాతాజీ, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. వెరీ నైస్. మాతాజీ. సో మీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చెప్పండి మాతాజీ, మీరేమంటున్నారు? మాతాజీ నేను కూడా ఇవాళ చేశాను. కృష్ణుడికి అధిక మాసం పూజ అన్ని చేశాను. చూపియాలా మాతాజీ? చూపియండి. ఒక నిమిషం. మీ ఇంట్రెస్ట్ ని నేను ఎందుకు కాదనాలి? అందరికి దర్శనం వస్తుందంటే వాళ్ళ పుణ్యం కూడా. హరే కృష్ణ. టైం పడుతుందా మాతాజీ? ఎండులో చూద్దామా లేకపోతే? మాతాజీ అదే ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేయడానికి వస్తలేదు మాతాజీ. అవునా? ఎవరు లేరా ఇంట్లో? లేదండి, వస్తలేదు. ఓకే. దాన్ని ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది చూడండి మాతాజీ. కెమెరాని ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది. వచ్చింది కదా? వచ్చిందా? వచ్చిందా? మీరు కనిపిస్తున్నారు. అవునండి. కెమెరా మీద ఆన్ చేయ మాతాజీ. ఇట్లా చూపియాలా మాతాజీ? లేకుంటే చూపియండి, పర్వాలేదు. చిన్నగా అవుతుందేమో. ఇదన్నమాట. ఎస్. కృష్ణుడు వెంకటేశ్వర స్వామి. ఇంతకు ముందు చూపెట్టినా కానీ ఇప్పుడు రావడం లేదు మాతాజీ. సరే, ఈసారి నేర్చుకోండి. మళ్ళీ ఏకాదశికి చూద్దాం. ఓకే. ఇంకో ఏకాదశి కూడా పురుషోత్తమ మాసంలో వస్తుంది, చూద్దాం అప్పుడు. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్. మీరందరూ ఇంత ఉత్సాహంగా ఏకాదశి చేసుకుంటున్నారంటే మన గురువు గారైన హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు చాలా చాలా ఆనందిస్తారు. సో మనం బ్యాక్ టు లెసన్ వెళ్దాము. థ్యాంక్ యూ మనీషా మాతాజీ ఫర్ ద రిజల్ట్స్ అనౌన్స్మెంట్. అండ్ అందరూ ఉత్సాహంగా పాల్గొనండి. మన స్ట్రెంగ్త్ తగ్గింది. సో అందరూ మళ్ళీ రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకో 1 వీక్ అయితే క్లాస్ ముగిస్తుంది. సో ఇది అయిపోయింది కదా. తర్వాత ఉంటుందా మాతాజీ క్లాస్? మళ్ళీ ఏమైనా ఉంటుందా మరి? భాగవతం కంటిన్యూ అవుతుంది. క్లాస్ ఉంటది. 18 అధ్యాయాలు ముగుస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇది అయినాక ఏం చేస్తారు మాతాజీ? భాగవతం చెప్తాం. అవునా? ఓకే. ఇదే టైమా మాతాజీ? ఇదే టైం, సేమ్ టైం. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.
దండవత్ ప్రణామం. సో ఈ ఆత్మ యొక్క లక్షణాలు చూసాము. ఇప్పుడు పరమాత్మ లక్షణాలు శ్రావణి మాతాజీ మీరు చదవండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. పరమాత్మ యొక్క లక్షణాలు: అంతటా వ్యాపించుట, అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తలలు మరియు ముఖాలు వ్యాపించి ఉన్నాయి. అన్నింటా సమానయత, జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు. ఇంద్రియాతీతం, కానీ ఇంద్రియాలను కలిగి లేదా ఆ ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంటారు పరమాత్మ. ఆ జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు మూలం, విభజించబడినవి, అందరి హృదయాల్లో నివసిస్తాడు. హరే కృష్ణ మాతాజీ. సో అంతటా వ్యాపించి ఉండడం అన్నమాట. అంతా చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తలలు మరియు ముఖాలు. విశ్వరూపం చదువుకున్నాం కదా. సో భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. అన్నిటిన జీవుల లోపల మరియు వెలుపల కూడా. అంటే అంతర్గత శక్తి, బహిర్గత శక్తి ఉంటుంది భగవంతుడికి. సో మన లోపల పరమాత్మలాగా ఉంటూ ప్రకృతి పురుషుడు లాగా వెలుపల కూడా ఉన్నాడు. అండ్ భగవంతుడికి కోరికలు ఉంటాయా? ఇంద్రియాతీతం, కానీ ఇంద్రియాలు కలిగి లేదు. సో భగవంతుడికి ఇంద్రియాలు, కోరికలు, వీడిని చంపేద్దాము, వీడిని పొడి చేద్దాము, ఇట్లాంటివి, వీడికి ఎక్కువ చేద్దాము, వీడికి తక్కువ చేద్దాము, నేను పక్షపాతిని కాదు అన్నాడు కృష్ణుడు. సో అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంటాడు పరమాత్మ. ఆధ్యాత్మిక ఇంద్రియాలు అన్నమాట అంటే గోలోకంలో ఉండేవి, అటువంటి కలిగి ఉంటాడు అని అంటే భక్తుల కోరికలు తీర్చడమే, ఇంకా వేరే ఏ కోరిక ఏముంటది భగవంతుడికి. తర్వాత జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు మూలం. సో మన కాళ్ళు చేతులు ఆడుతున్నాయంటే భగవంతుడు, ఇంకేదో కాదు. ఆత్మ మరియు పరమాత్మలను ఎవరు తెలుసుకుంటారు? ఆ విధంగా క్షేత్రం అంటే దేహం గురించి జ్ఞానం సంపాదించుకున్నాము. నేయములను గూర్చి నాచే సంక్షేపముగా చెప్పబడినది. కేవలము నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావమును పొందుదురు. సో భగవంతుణ్ణి మనము ఆయన చెప్పిన వాక్యాలన్నీ అర్థం చేసుకుంటే అప్పుడు ఫార్ ష్యూర్ ఆయన యొక్క భావాన్ని మనము పొంది భక్తిలోకి వెళ్తాము. సో ఇక్కడ పూజిత మాతాజీ మీరు ఈ శ్లోకం చదవండి. ఇది క్షేత్రం తదా జ్ఞానం. చిన్న శ్లోకం. జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త యతద్విజ్ఞాయ మద్భావయోపద్యతే. హరి బోల్ మాతాజీ. ఈరోజు మాతాజీ కంటిమాల వేసుకుంటానని చెప్పారు, వేసుకున్నారా? వేసుకున్నాను మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసాము. ఎన్లైటెడ్ అంటే జ్ఞానోదయం. జ్ఞానాన్ని సంపాదించుకున్నాము. మన దేహం అంటే ఏంటి తెలిసింది, ఆత్మ అంటే ఏంటి తెలిసింది, పరమాత్మ అంటే ఏంటి మనకి తెలిసింది. సో జ్ఞానోదయం, జ్ఞానం తెలిసిన తర్వాత దానిలోంచి ఏంటి మనం ప్రశ్నలు మీరు రివ్యూ చేయండి అని అంటాం కదా, ఏమర్థమైందో చెప్పండి అని. అదనమాట నిజమైన భోక్త ఎవరు. సో ఇక్కడ జ్ఞానోదయం అయింది ఏంటంటే జీవాత్మ లక్షణాలు, భౌతిక ప్రకృతి లక్షణాలు, పరమాత్మ లక్షణాలు, జ్ఞానం పొందిన జీవాత్మ, జ్ఞాన చక్షువులను పొందుట అండ్ గమ్యం. ఓకే, సో ఇవి హెడ్డింగ్స్ అన్నమాట. అవి మళ్ళా విడివిడిగా అన్నీ వచ్చాయి. ఇక్కడ ఏంటి? ఆది లేనిది జీవాత్మ లక్షణాలు అంటే ఇది జీవాత్మ అన్నమాట. ఏమి లక్షణాలు ఉంటాయి అంటే ఒక్కరొక్కరుగా హ్యాండ్ రైస్ చేసి చదవండి. ఇవన్నీ డిస్కస్ చేసినవే, రీడింగ్ చేద్దాం. ఓకే, కళావతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. దండవత్ ప్రణామం. జీవాత్మ లక్షణములు: ఆది లేనిది, ఉనికి కోసం కఠినమైన పోరాటం, భౌతిక ప్రకృతి ద్వారా ఆనందించాలనుకుంటుంది కాబట్టి. భౌతిక ప్రకృతి నిస్పృహ, కర్మ, కోరికల ఆధారంగా 84 లక్షల జీవరాశులు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఇది ఆత్మ అనుకుందాం. ఓకే, సో ఆత్మ విడిగా ఉండలేదన్నమాట. ఎప్పుడు ఏదో ఒక కోరిక ఎందులో ఎంటర్ అవుతే బాగా ఒక దేహంలోకి ఎంటర్ అవుతేనే జీవాత్మ అవుతుంది.
లేకపోతే ఆత్మ ఇటు అటు భటక్తే అంటారు కదా, అలా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇక ఇలా తపస్సు చేసి ఇవి చేసి అవి చేసి ఆఖరికి మన కోరికల ఆధారంగా ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడో ఒక దగ్గర ఎంట్రీ అనేది దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ భౌతిక ప్రకృతి యందు త్రిగుణాలను అనుభవించుచు జీవుడు ఈ విధంగా జీవనం సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సాంగత్యమే దీనికి కారణము. ఆ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచున్నాడు. సో ఇక్కడ అన్ని జీవరాశుల గురించి మనకి చూపిస్తున్నారు. అంటే జలము నుండి వచ్చే దగ్గర నుండి మళ్ళా భూమి మీద వచ్చేవి క్వాడ్రిప్లెట్స్ అంటారు కదా, 4 కాళ్ళ జంతువులు, ఆ తర్వాత పక్షులు, తర్వాత హైయెస్ట్కి వచ్చేది మానవ జన్మ. సో ఈ మానవ జన్మ రావాలంటే వీటన్నిటిని దాటుకొని వచ్చి భగవత్ విజ్ఞానాన్ని మనం సంపాదించుకొని భక్తి చేసినట్లయితే మానవ జన్మలోనే ఉంటాము, లేదా గోలోకంకి వెళ్తాం. కానీ ఇక్కడ కిందకి దిగి రాము. కానీ ఎక్కువగా మాంసం తినాలి అనిపించింది అనుకోండి, పులుల్లాగా పుడతారు. ధనాస ఉందనుకోండి, పాముల్లాగా పుడతారు. ఇక పాముల్లాగా ఇలా ఓకే, ఎవరినో కరిసేయాలని కొట్టేయాలని అనుకుంటే విషం కడుపు నిండా ఉంటే ఇక తేళ్ళలాగా పుడతారంట. ఎక్కువ స్విమ్మింగ్ ఇష్టము, నాకు నీళ్ళల్లోనే ఉండాలి అనిపిస్తుంది, చేపల్లాగా పుడతారు. ఇలా చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, ఎవరో కాదు. ఎప్పుడూ ఎగరాలనిపిస్తుంది, పక్షుల్లాగా పుడతారు. మైథున క్రియ ఎక్కువగా ఉంటే కూడా పక్షుల్లాగా పుడతారంట. అన్ని జీవరాశుల్లో పక్షుల్లోనే మైథున క్రియ, అందుకే 2-3 నెలలకి పొదుగుతూ ఉంటాయి, గుడ్లు పెడుతూ ఉంటాయి, అలా చేస్తాయి అన్నమాట. సో చెట్ల కొమ్మల్ని ఎగురుతూ ఆడుకుంటూ ఉండాలి. కోతి లక్షణం అంటారు కదా, మనస్సు కోతిలాగా ఉన్నప్పుడు కోతిలాగా కూడా పుట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో అది మన డెస్టినేషన్ మనమే చేసుకుంటాము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ భౌతిక ప్రకృతి యొక్క లక్షణాలు అంటే మనం చూసేవి ఏంటి? మొదలు లేదు, తాత్కాలికము, రూపాంతరం చెందుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. రూపాంతరం చెందడం అంటే చేంజెస్ అన్నమాట. ఇట్ విల్ మాడిఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో ఒక 40 years క్రిందట చూసాము, ఇక్కడ పెద్ద గార్డెను, కొండలు, లోయలు, నీళ్లు, ఎంతో దూరం వెళ్ళక్కర్లేదండి. హైదరాబాద్లో గచ్చిబౌలి అనే ప్రదేశం ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి. కానీ ఒకానొక సమయంలో సుందరంగా ఉండేది, చక్కగా చిన్న చిన్న కొండలు ఉండేవి, చిన్న చిన్న కొలన్లు అంటే నీటి ప్రదేశాలు, చక్కని బర్డ్స్ అంటే పక్షులు ఉండేవి. చూడడానికి ఎంతో బాగుండేది, ఆహ్లాదకరంగా ఉండేది, చల్లగా ఉండేది, వితౌట్ ఎనీ పొల్యూషన్. సో ఆభరించారమ్మా మన సాఫ్ట్వేర్ వాళ్ళు. ఇప్పుడైతే అక్కడ గచ్చిబౌలి అని గుర్తుపట్టలేం. గచ్చిబౌలి అంటే ఒక పెద్ద హబ్ అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు, సాఫ్ట్వేర్ ఆఫీసులు అనమాట. సో అది రూపాంతరం చెందడం ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను. కానీ నిజంగా కూడా ల్యాండ్ స్లైడ్స్, తుఫాన్లు ఇట్లాంటివి వస్తాయి కదా, అప్పుడు సముద్రం పొంగినప్పుడు కొంత ల్యాండ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో డ్రిఫ్టింగ్ అంటారు. సముద్రం కొన్నిటిని ముంచివేస్తుంది అనమాట. మనకి దివిలు అంటారు. దివి అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం, చుట్టూ ఐలాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, అది అనమాట. రూపాంతరం చెందినప్పుడే ఐలాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ వాల్కనోస్ పేలుతాయి చూసారా, అవి పేలినప్పుడు కూడా అది కిందకి కారి సో బద్దలవుతాయి, కొండలన్నీ బద్దలై ఇటు అటు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఉన్నవి ఇప్పుడు లేవు. అండ్ మనం తెలుసుకుంటూ ఉంటాం. కొందరు అంటారు కేదార్నాథ్ ఒక 40 years క్రిందట వెళ్ళినప్పుడు ఇలా లేదు, బద్రీనాథ్ ఇలా లేదు, ఇంకేదో దేవస్థానం వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత ఫ్రీగా దర్శనం అయ్యిందండి, అసలు ఇంత దూరం నుండి భగవంతుడు బాగా కనిపించేవాడు. ఇప్పుడైతే అన్ని టైప్స్ ఆఫ్ లైన్స్, క్యూ సిస్టమ్స్, భగవంతుడిని చూడడానికి మనకి చాలా. ఈ రూపాంతరం అంటే దీస్ ఆర్ ద చేంజెస్ న్యాచురలీ విచ్ కమ్ ఇన్ ద నేచర్ అన్నమాట. ప్రకృతిలో వచ్చే లక్షణాల్లో రూపాంతరం అనేది చేంజెస్ జరుగుతూ ఉంటాయి. జీవాత్మ నివాస గృహాలను అందిస్తుంది. 3 గుణాల ద్వారా జీవాత్మను
నియంత్రిస్తుంది. సో ఈ 3 గుణాల పేర్లు చెప్పేసేయండి. రజోగుణం, రజోగుణం, తామసగుణం. ఈ త్రిగుణాలు 3 ఉంటాయి. ఈ గుణాల చుట్టూనే మనం తిరుగుతూ ఉంటాం. పరమాత్మ లక్షణాలు ఏంటి? సర్వోత్కృష్ట భోక్త, అంటే చాలా హయ్యెస్ట్ భోక్త. ఆయన చేసేదే సృష్టి, ఆయనే యజమాని, ఆయనే సాక్షి. మనం రూమ్లో ఒక్కరమే ఉన్నాము, ఏదో చేస్తున్నాము, చిన్న దొంగతనం చేస్తాము, అబద్ధాలు ఆడేస్తాము, ఇంకేదో చెప్తాము, ఎవరైనా ఫోన్ చేస్తే గుళ్ళో ఉన్నానని చెప్పటము, ఏదైనా చేయొచ్చు. కానీ భగవంతుడు సాక్షిలాగా మన చుట్టూ ఉంటాడు, మనలోనే ఉన్నాడు. సో వీ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ సీ దాట్ ఇట్ ఈజ్ లైక్ ఎ సీసీ కెమెరా. మన చుట్టూ సీసీ కెమెరా లాగా భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఆయన సాక్షి, ఆయనే అనుమతించేవాడు. సో మనం అవసరం లేదు మనకి అబద్ధాలు ఆడాలన్నా, చెడు సాంగత్యం చేయాలన్నా. భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు అనుకున్నప్పుడు, వాళ్ళల్లో కూడా మనం భగవంతుడిని చూసినప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఆయన అనుమతి తీసుకోవాలి. గురువుగారు అనుమతి తీసుకుంటే భగవంతుడి దగ్గర తీసుకున్నట్లే ఎటువంటి వాటికి కూడా మనకి దొరుకుతుంది. సో ఇక్కడ పరమాత్మని ఇలా రిలేట్ చేశారు. ఏంటి అంటే పరమాత్మ అన్ని చోట్ల, ఎక్కడ ఆత్మ ప్లస్ కోరిక స్వభావము ఆ శరీరం పొందుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, 84 లక్షల జీవరాశుల్లో ఈ ఆత్మ కోరిక వైజ్గా నాకు ఇది కావాలి అనుకొని ఆ స్వభావ రీత్యా శరీరం పొందుతుంది. సో మనము మనకేదో పట్టింది, ఒక దురదృష్టము, మనకు ఒక అదృష్టం వచ్చేసింది, ఇవన్నీ రాంగ్ అని భగవద్గీత చెప్తుంది. మనం కోరుకున్నాం, ఈ పోయిన జన్మలో పోయిండొచ్చు, మనకు గుర్తుండదు. అంతకుముందు జన్మో ఆ జన్మో ఏ జన్మో మనకు తెలియదు. మన కోరిక ప్రకారమే, మన స్వభావాన్ని బట్టే మన శరీరం వచ్చింది. ఎవరు నిర్ణయించారు? పరమాత్ముడు కూడా ఆయనకేం తెలియదు, నీకు వచ్చింది ఆ కోరిక, నేను చాలా ధనవంతుల ఇళ్లలో పుట్టాలి అని అనుకున్నారు అనుకోండి. ఈ జన్మ దానికి కావలసిన అర్హత సంపాదించుకుంటాం మనం. 1, 2, 3, 4, 5 జన్మల్లో మనకి ఏదైనా అర్హత వస్తే అప్పుడు ధనవంతుల ఇళ్లలో వస్తాం. అదే డివోటీ ఇంట్లో కూడా రావాలి, భక్తి మాత్రమే చేస్తాను నేను అనుకుంటాం మనం. అవర్ గోల్ ఈజ్ రీచ్ గోలోక. కానీ ఏదో ప్రమాదవశాత్తు మధ్యలోనే మనము వెళ్ళిపోయాం. మనం గోలోకంకి వెళ్తామో లేదో తెలియదు. సో పూర్తిగా భక్తి చెయ్యలేకపోయింది. అప్పుడు భగవంతుడు మంచి డివోటీస్ ఇంట్లో పుట్టిస్తాడు అన్నమాట. పుట్టించి ఆ ఉన్న కొంత నువ్వు కంప్లీట్ చేసుకో తల్లి, నా దగ్గరికి తొందరగా వచ్చేయచ్చు, అలా అనమాట. సో మన కోరిక ప్రకారమే మనము వచ్చాము. చాలా లెసన్స్లో వచ్చింది. ఇక్కడ భగవద్గీతలో నొక్కి నొక్కి చెప్తున్నాడు కృష్ణుడు, నేనేం చేయలేదు, నేను పక్షపాతిని కాదు. సో మన శరీరము మన విల్లింగ్నెస్తోనే మనకు వచ్చింది. సో మనకు వచ్చే బాధలు కూడా మనం తెచ్చుకున్నాం ఏదో జన్మలో నుండి. మనకు వచ్చే సుఖాలు కూడా మనమే తెచ్చుకున్నాము. సో ఒకరు సుఖంగా ఉన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. వాళ్ళు బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు అని మనము విచారించక్కర్లేదు. ప్లెయిన్గా ఉండాలి. ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేయాలి, అంతే. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. మీ ఆత్మనే మీ కోరిక ప్రకారం మీ స్వభావ రీత్యా మీరు శరీరాన్ని పొందారు. ఆ శరీరము ఎవరిచ్చారు? పరమాత్మ. చూస్తూనే ఉన్నాడు అంతే. ఆ శరీరంలో పరమాత్మ ఉన్నాడు, కానీ ఆయన ఏం చేయలేడు మనని. మనకు కావాల్సింది మన అర్హత ప్రకారం మనకి వచ్చేస్తుంది. సో జ్ఞానం, ఇదంతా జ్ఞానం పొందిన జీవాత్మ ఎలా ఉంటుంది? జ్ఞానోదయం పొందిన తర్వాత జీవుని యొక్క అనుభూతి, అవును నేను చేసుకున్న దానికి వీళ్ళని ఎందుకు తిడుతున్నాను, వీళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తున్నాను, ఆ జ్ఞానం మనకు వచ్చేస్తే ఆ అనుభూతి చాలా బాగుంటుంది. సరే నేను ఎన్నో తప్పులు చేశాను తండ్రి, నన్ను క్షమించు, సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్వామి మా శుచః. ఎవ్రీ డే ఈ శ్లోకం తలుచుకోండి. అన్ని పాపాలు చాలా చేశాను తండ్రి, నేను అవన్నీ నాకు పోగొట్టేసే, నీ శరణాగతి, నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నీ పాదాల సేవ నేను చేసుకోవాలి. సో ఆత్మ మరియు పదార్థం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం.
సో ఆత్మ అంటే ఏంటి, పదార్థం అంటే ఇదే మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి, ఇట్ ఆక్యుపై స్పేస్ అండ్ హ్యాస్ సమ్ వెయిట్ అన్నమాట. సో మన శరీరానికి బరువు ఉంటుందా, నేను 50 ఉన్నాను, నేను 60 ఉన్నాను, నేను 70 ఉన్నాను చెప్పుకుంటారు కదా, తగ్గాలని చూస్తూ ఉంటారు. బరువు ఉంది, వీఆర్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్. ఒక కుర్చీ, ఒక బల్లను, ఒక మంచము, ఎక్కడో ఒక దగ్గర మనం కూర్చుని, మన స్థలం లేనిది మనం ఉండలేం. దాన్ని పదార్థం అంటారు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ అన్నమాట. సో ఆత్మకి మరియు పదార్థం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం, నాశనం లేని పరమాత్మను సహచరునిగా చూడగలడు. సో చూడండి, హీ బికేమ్ యువర్ ఫ్రెండ్. భక్తి చేస్తే భగవంతుడే మనకి ఫ్రెండ్ లాగా అయిపోతాడనమాట. అకర్తగా గుర్తించుట. అకర్త అంటే మనం ఏం చేయలేము, అంతా భగవంతుడే చేస్తాడు. లాస్ట్లో జ్ఞాన చక్షువు అంటే, ఓ భరత వంశ శ్రేష్ఠుడా, అర్జునుడిని ఇలా పిలుస్తున్నాడు కృష్ణుడు. నీవు గాంచినట్టి స్థావర జంగమ రూప మేదైనను క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగమేనని తెలుసుకొనము. స్థావర జంగమాలు, ఇది మనం ఎవ్రీడే వస్తూనే ఉంటుంది. నీవు చూస్తున్నటువంటి ప్రకృతి, మనుషులు అన్నీ కూడా ఏమో ఇవన్నీ ఒక సంయోగమే అని తెలుసుకో అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఓన్లీ శ్లోకాలు అండ్ మీరు చదువుకోవచ్చు. సో ఈ జ్ఞానచక్షువులని ఎలా పొందాలి అంటే, శరీరం యొక్క మూలకాలను, శరీరం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసము, పరమాత్మను అన్ని జీవులలో దర్శించుట వల్ల వాటి పట్ల సమదృష్టి, మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండాలి. సో దెన్ వీఆర్ రీచింగ్ గమ్యం. దేహము మరియు దేహము ఎరిగిన క్షేత్రజ్ఞకు నడుమగల భేదము జ్ఞాన చక్షువులు దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నందు విధానము నెరగగలిగిన వారు పరమగతిని పొందగలరు. సో మనము ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కరిని అలా మంచి రోజు పోయారు, దేవుణ్ణి చేరుకున్నారు అని, కానీ వాళ్ళ జన్మలేంటో భగవంతుడికే తెలుసు. వాళ్ళు పుణ్యం చేసినట్లే కనిపిస్తారు, కానీ అది మనము జడ్జిమెంట్ చేయలేము, లెక్క చేయలేము. ఈ జన్మలోనే, ఇది చాలా చిన్నది ఈ జన్మ, ముందు ఎన్ని చేశారో మనకు తెలియదు. ఈ జన్మలో అన్నీ మంచి చేశారు, పరమాత్మల్లో కలిసిపోయారు అని మనం అనుకుంటాం, కానీ అది ఎంతవరకు నిజమని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఏంటి, దేహము మరియు దేహం నెరిగిన క్షేత్రం నడుమ భేదాన్ని జ్ఞాన చక్షులు దర్శిస్తాయి. సో ఆ జ్ఞానం యొక్క కళ్ళు అవి తెరుచుకొని భౌతిక ప్రకృతి బంధం నుండి ముక్తి పొందే విధానము ఎరగగలిగిన వాడు పరమగతిని పొందగలడు. అంటే అంత్యకాలే నారాయణ, అంతే, అదనమాట. అది తెలుసుకోవాలి మనం, మనది మనం బాగా తెలుసుకోవాలన్నమాట. అలా అని చెప్పి సరే పూర్వజన్మలో నేను ఏదో చేశాను అందుకే నాకు ఈ శరీరం వచ్చింది అని అంత అణుకుగా మనం ఉన్నాము, చాలా అణిగిమణిగి ఉన్నాం, అది కరెక్ట్. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనం భగవంతుడికి మనకి మధ్య ఏది రానికుండా చూసుకోవాలి. పూజ ఎవ్రీడే జరగాలి, ఎవ్రీడే భగవంతుని కీర్తి చెయ్యాలి, అది మాత్రం తప్పించవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా, సుఖం వచ్చినా మర్చిపోవద్దు, కష్టం వచ్చినా దేవుణ్ణి మర్చిపోకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకుందాం అనుకోండి, పరమగతి తథ్యం మనకందరికీ కూడా. ఓకే, హరే కృష్ణ. సో ఫస్ట్ ది వైజ్, సెకండ్ నాలెడ్జ్, థర్డ్ సూపర్ సోల్ అండ్ సోల్ అంటే ఆత్మ పరమాత్మ, అట్ లాస్ట్లో జ్ఞానోదయం. మనకేమన్నా జ్ఞానోదయం అయిందా? ఎంతమంది మీరు ఒప్పుకుంటారు మీరు దేహము కాదు ఆత్మ అని? ఒప్పుకుంటున్నారా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఒప్పుకుంటున్నాం మాత. హరే రామ 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 హరే హరే అన్నమాట. సో మనకి దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే, ఇది తెలుసుకున్నామంటే ఇంకా జీవితం ధన్యమైనట్లు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్.
హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మా బాబు పుట్టాడు. ఏమైంది? బాబు పుట్టాడు. ఓ కంగ్రాచులేషన్స్ అమ్మా. చిన్ని కృష్ణుడు వచ్చేసాడా మీ ఇంట్లో? చక్కగా మంచిగా. నేను ఏకాదశి రోజు వాళ్ళు ఎంచుకున్నారు, సిజేరియన్ అంట. సో అది ఈరోజు బాబు పుట్టాడు. మరి సంతోషం. హరి బోల్. అండ్ మంచి ఆరోగ్యాలతోని మెటీరియల్గా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎదగాలని మనం కోరుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఓకే, ఇప్పుడు గీతా మహత్వంకి వెళ్దామా? మీరందరూ అలసిపోయారా ఉపవాసాలు ఉండి? లేదు మాతాజీ, అంటే ఆ కనెక్షన్, ఆ పుణ్యం ఎక్కడ ఉంది అంటే ఆ మహత్వం తెలుసుకోకపోతే మనం ఇంత గీత చదివి కూడా వ్యర్థం అని అనిపిస్తుంది. నాకు వచ్చే సంతోషకరమైన విషయం ఏమంటే చాలా వరకు ఇక్కడ 18 అధ్యాయాలు చెప్పేటప్పుడు అధ్యాయం చెప్పే వరకు ఉంటారు, మహత్వం కథ వినడానికి వెళ్ళిపోతారు, 50% ఉండరు. కానీ ఇక్కడ వింటున్నారు ఈ బ్యాచ్లో అంటే చాలా సంతోషంగా ఉంది. గురువు గారికి కూడా తెలిసింది ఈ విషయం. ఇక్కడ చాలా ఆతృతతోని, యాంగ్జైటీ అండ్ ఏమంటారు ఇంట్రెస్ట్తోని వింటున్నారు అని ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఈజ్ గ్రేస్ ఫర్ ద కృష్ణ ప్రభు అని నాకు చెప్పారనమాట. ఓకే, గురుగారు కాదు, తెలిసింది. సో వెరీ నైస్, థ్యాంక్ యూ. సో మనం గీతా మహత్వం చెప్పేసుకుందాము. చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఏముండదు, కానీ అది వింటే మనం రిలేట్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఎవరెవరికి చెప్పారు? శివుడు, 13వ అధ్యాయము పద్మ పురాణం నుండి శివుడు పార్వతీదేవికి అండ్ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే 13వ అధ్యాయం విన్న వాళ్ళకి ఏమేమి వస్తుంది అని. తుంగభద్ర నది తెలుసా మీకు? తుంగభద్ర ఒక నది కర్ణాటకలో ఉంటుంది. అలా ఉంది. ఓకే, సో అక్కడ ఒక మంచి టౌన్ ఉండిందంట, దాని పేరు హరిహరాపూర్. హరిహర అని శివుణ్ణి అంటారు అనమాట. ఓకే, ఆ శివుడు విష్ణుమూర్తి రెండు కలిపి. కానీ ఇక్కడ ఒక ప్లేస్ పేరు హరిహరాపూర్ అని ఉంది అనమాట. ఇక్కడ తుంగభద్ర నది తీరంలో అక్కడ లార్డ్ శివ టెంపుల్ ఉండేదన్నమాట. ఆ శివ టెంపుల్ని బాగా చక్కగా ఆరాధించేవారు అనమాట. సో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆ బ్రాహ్మణుడు చక్కగా ఈ ఆలయంలో అన్నీ నేర్చుకొని అన్ని పూజలు చేస్తూ ఉండేవారు. ఆయనకి వైఫ్ ఉండింది, భార్య యొక్క పేరు దురాచర. ఆమె పేరు దురాచర. సో ఎందుకని ఇలా దురాచర అని పెట్టారు అంటే కొంచెం లో క్లాస్ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారంట. ఆవిడ చాలా రఫ్గా అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటారు కదా, అంటే తొరై ఇది అదే అని చెప్పే కాకుండా చెడు మాటలతోని అందరితోని మాట్లాడేదంట. సో ఆమె చాలా రూడ్గా బిహేవ్ చేసేదంట వాళ్ళ భర్త యొక్క స్నేహితులతోని కానీ అందరితోని అలా ఉండేది. అంటే ఆమెకి ఎంత లస్టీ డిజైర్స్ అంటే ఆగలేదన్నమాట. ఆమెకి కామ కోరికలు చాలా ఎక్కువ ఉండేవండి. సో హస్బెండ్ తోని ఆమె సాటిస్ఫై అయ్యేది కాదు. ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి వాళ్ళు వేరే వాళ్ళతోనే ఆమె సాటిస్ఫై అయ్యేదన్నమాట. అది చూస్తూ చాలా ప్రాబ్లం అంటే బాధపడ్డాడు హస్బెండ్. ఈ ఎవరైతే బ్రాహ్మణ ఉన్నాడు కదా ఆయన బాగా బాధపడ్డాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఒక సమయంలో ఆమెకి ఎంత కామ కోరికలు ఎక్కువైపోయాయి అంటే ఆ కోరిక కోసం అడవిలోకి వెళ్ళిపోయిందంట. ఎవరు రావట్లేదు ఆమె దగ్గరికి అని చెప్పేసి. సో అడవిలోకి వెళ్ళిపోయి గట్టిగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా కేకలు పెడుతూ ఎవరైనా నాకు రావాలి, ఇప్పుడు వచ్చి నన్ను సాటిస్ఫై చెయ్యాలి. చూడండి లస్ట్ ఎలా ఉంటుంది అసలు. ఈ దేహం నుండి వచ్చే కామ కోరికలు
ఎంత దరిద్రంని తెచ్చిపెడతాయి అంటే అయినప్పటికీ వాళ్ళకి అదే కావాలి. సో అలా బాధపడుతూ పడుతూ ఇంకా ఆమె సాడ్ అయిపోయింది, ఏడుస్తుందంట. షీ స్టార్టెడ్ క్రైయింగ్, బాగా ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది. అయితే ఒక పులి వచ్చిందంట. ఆ పులికి చాలా ఆకలేస్తుందంట. ఆకలేస్తూ వస్తుంది, ఎక్కడో సౌండ్ వస్తుంది. ఈ రాత్రప్పుడు ఈ అడవిలోకి ఎవరో మనిషి వచ్చినట్టున్నారు, నేను తినేద్దామని వస్తుందన్నమాట. యాక్చువల్లీ పడుకున్న పులిని ఈమె ఏడుపు లేపింది. లేపేసరికి ఆ పులికి లేవగానే ఆకలేసింది. ఆకలేసి ఈ ఏదో నాకు మనిషి వాసన వస్తుంది, మనిషి యొక్క గొంతు వినిపిస్తుంది అని చెప్పి తిందామని వెళ్తుంది. వెళ్ళేసరికి ఈ మనిషి దుఃఖంలో ఉంది కదా, దుఃఖంలో ఉండి కూడా పులితో మాట్లాడిందంట. ఏమని మాట్లాడిందంటే, నువ్వు నన్నెందుకు తినడానికి వచ్చావు ఇంత సడన్గా, నువ్వు తినే ముందు నన్నే ఎందుకు తినాలనుకున్నావు చెప్పు, చెప్పిన తర్వాత నీ కోరిక తీర్చుకో, నువ్వు తిను అంటదంట. అంటే ఇవి చూడండి ఎలా ఉంటాయి స్టోరీలు. పద్మపురాణంలో ఈ యొక్క టైగర్కి, ఆ పులికి కూడా పూర్వజన్మ వృత్తాంతం మీద ఉందన్నమాట. అందుచేత ఈమె మాట్లాడింది ఆ పులికి అర్థమైందనమాట. అయితే చెప్తుందంట దురాచారకి, అంటే ఆ దురాచార చెప్తుంది, నన్ను చంపే ముందు నువ్వు నన్నే ఎందుకు చంపి తినాలనుకున్నావు చెప్పమంది. సో అక్కడ అండ్ ఈ స్టోరీ చెప్తున్నారనమాట. ఏంటంటే ఇన్ ద సౌత్ రివర్ మాలపహ అనే ఒక రివర్ ఉంది. ఆ బ్యాంకులో మణిపర్ణ అనేది ఉందంట ప్లేస్ పేరు. సో అక్కడ కూడా శివుడి యొక్క పంచలింగ విగ్రహానికి పూజలు జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ ఈ పూర్వజన్మలో బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టి ఉన్నారనమాట. సో హై బర్త్, మంచి బర్త్ ఉండే, కానీ బ్రాహ్మణ ఫ్యామిలీలో మంచి జన్మ ఉన్నప్పటికీ కూడా వెరీ గ్రీడీ. అంటే ఏంటి గ్రీడీ అంటే? లోభం ఎక్కువ, నాకే కావాలి. నో మైజర్ అంటే పిసిన, గ్రీడీ అంటే దురాశ అనుకోవచ్చు ఎక్కువగా. సో కంట్రోల్ లేదనమాట. చాలా గ్రీడీగా ఉండే వాళ్ళకి ఏం కంట్రోల్ ఉండదు, ఎవరి దగ్గర నుంచి ఏం తీసేసుకోవాలా అనేదే ఉంటుందన్నమాట. సో సాక్రిఫైసెస్ అంటే ఆయన కూర్చుని నది పక్కన అన్ని పూజలు చేసి అవి చేసి బాగా అందరి దగ్గర డబ్బులు తీసుకునేవాడంట. సో అలా తీసుకుంటూ ఆయన ఇల్లు కట్టుకోవడము చేయడము అట్లాంటివి చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఏం చేస్తాడు, ఇంకా సెన్స్ గ్రాటిఫికేషన్, కోరికలు తీర్చుకుంటూ ఆయన రకరకాలుగా ఆయన ప్రాపర్టీ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఆయన ఎప్పుడు చారిటీ ఇచ్చేవాడు కాదంట, అంటే ఎవరికి దాన ధర్మాలు చేసేవాడే కాదనమాట. మెల్లిగా ఏమైపోయింది, ఓల్డ్ అయ్యాడు, వీక్ అయ్యాడు. అంటే వయసు పైన పడి చాలా బాడీ వీక్ అయిపోయింది అనమాట. స్టిల్ నేను ఇంకా ఫండ్స్ కలెక్ట్ చేయాలి, నాకు ఇంకా డబ్బులు కావాలి అని చేస్తూనే ఉన్నారు. ఒక బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి అసలు వాళ్ళే ఎంతో చీటింగ్ చేస్తున్నారు. సో కొంచెం ఆహారం అడగడానికి ఆ బ్రాహ్మణ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, కుక్కల్ని పంపించారంట ఈయన మీదకి. కుక్కని పంపించేసరికి ఒక కుక్క ఆయనని కాటు వేసింది, కరిచితే ఆయన అసలే ఓల్డ్ పర్సన్, వీక్, కుక్క కరిచేసరికి ఆయన చచ్చిపోయాడు. అయితే ఈయనకి ఆహారం లేకుండా ఆహారం కొరకు చచ్చిపోయాడు కాబట్టి హీ అటైన్ ద బాడీ ఆఫ్ టైగర్ అయ్యి పుట్టాడు అనమాట. ఈ టైగర్ ఇవన్నీ చెప్తుంది, ఈ డేంజరస్ ఫారెస్ట్లో ఇలా నేను తిరుగుతూ ఉన్నాను, నాకెందుకో నా లాస్ట్ బర్త్ గుర్తొచ్చింది. సో నేను ఎప్పుడైనా ఒక డివోటీని అటాక్ చెయ్యను, ఒక సన్యాసిని అటాక్ చెయ్యను, మంచి వాళ్ళని అటాక్ చెయ్యను, ఓన్లీ సిన్ఫుల్ పాపాలు చేసే వాళ్ళనే నేను అటాక్ చేస్తాను. ఇప్పుడు రీజన్ తెలిసింది కదా, నువ్వెంత పాపాలు చేసావు, నీ పేరే దురాచర అని పెట్టారు, సో అందుచేత నిన్ను చంపడానికి నేను వచ్చాను అని. సిన్ఫుల్ ఉమెన్, డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ యూ ఫర్ మై లంచ్ అంటుంది టైగర్ అనమాట. సో ఈ టైగర్ ఇలా పూర్తి చేసిందో లేదో ఏమైపోయిందంటే యమదూతాసు వచ్చేసారనమాట. వచ్చేసి చంపేసి ఆమెని నానా యాతలు పడ్డదనమాట. ఇంకా అంటే ఆ టైగర్ తినేయడం అంటే ఏంటి, ఆమె చనిపోయేదా అంటే యమదూతలు వచ్చారు.
వచ్చిన తర్వాత ఆమెకి ఎటువంటి శిక్షలు పడ్డాయి అంటే ఇన్ ద రివర్ ఆఫ్ స్టూల్ అంట, అంటే మలము మూత్రము ఎక్కడైతే ఉంటుందో అందులో ఆ ఫిల్తీ ప్లేస్ అన్నమాట, దాంట్లో 10 మిలియన్ కల్పాస్ ఉండిందంట ఆమె. చూడండి, ఆ పాపం చేస్తే అలా షీ వాస్ థ్రోన్ ఇన్ టు అవి. సో అలా ఆ తర్వాత 100 మన్వంతరాలు అవి ఇవి అయిన తర్వాత మళ్ళా ఒక చండాల ఫీమేల్ లాగా పుట్టిందంట. చండాలంటే కుక్క మాంసం తినే నీచమైన జాతి. అక్కడ ఒక స్త్రీలాగా ఆమె పుడుతుంది. అది కూడా మళ్ళా అట్లా బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ సిన్ఫుల్ లైఫ్ అన్నమాట. సో అలా అట్లాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఆమె ఎప్పుడైతే చండాలలాగా వచ్చిందో ఆ తర్వాత ఆమెకి లెప్రసీ వస్తుంది, ట్యూబర్కులోసిస్ వస్తుంది. ఈ రోగాలు ఎందుకు వచ్చాయి? ఆమె చేసిన పాపం అన్నమాట. సో ఆ తర్వాత ఇన్ని పాపాలు చేసి ఇంత అనుభవించిన తర్వాత ఎక్కడో ఒక గుడ్డు దొరుకుతుందండి మనకి, అంటే ఒక మంచి జరుగుతుంది. భగవంతుడికే జాలి వేస్తుందా, మన పాపాలని తగ్గిస్తాడా, అది మనం జడ్జ్ చేయలేం. సో బై ఛాన్స్, గుడ్ ఫార్చ్యూన్, షీ వన్స్ వెంట్ టు హోలీ ప్లేస్ హరిహరపూర్. సో ఆ టెంపుల్ దగ్గరికి ఆమె ఏదో కారణం చేత వెళ్ళిందనమాట. వెళ్ళి జంబాక దేవి అనే పార్వతి పేరు అక్కడ అలా పెట్టారు. అది చూసి ఒక సెయింట్, అంటే వాసుదేవ అనే ఒక అతను అక్కడ ఉన్నాడంట, ఒక ఋషి. ఆ ఋషి ఏం చేస్తున్నాడు? మీరు ఇంకా అర్థమైపోయింది కదా మీకు స్టోరీ. ఏం చేస్తున్నారు ఆయన? 13వ అధ్యాయం చదువుతున్నాడు. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము చదువుతున్నారు. ఎప్పుడైతే ఈ పాపాత్మురాలు అది వినిందో, అంటే షీ హర్డ్ ద రెసిటేషన్ ఆఫ్ 13th అండ్ ఏమైపోయింది? పెద్ద సౌండ్తో ఏమొచ్చింది? విన్నంతనే ద బాడీ ఆఫ్ చండాల అండ్ బికమింగ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్ సిన్ఫుల్ యాక్టివిటీస్. అన్ని పాపాలు వెళ్ళిపోయినాయి ఈ అధ్యాయం విన్నంతనే. అప్పుడు ఆమెకి చక్కగా 4 ఆర్మ్డ్ బాడీ వస్తుంది. ఆత్మ చక్కగా మంచి బాడీ విష్ణు రూపాన్ని తీసుకొని మళ్ళీ పూల రథం ఎక్కేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూసారా, ఆమె ఏమన్నా పనులు చేసిందా? అంటే ఏమైనా భక్తి చేసిందా అసలు ఆమె మన స్టోరీలో? ఏమి చేయలేదు. టైం వచ్చేసరికి షీ హర్డ్ ద స్టోరీ. ఆ 13th చాప్టర్ ఓపిక్గా విన్నది, అదొక్కటే చేసింది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ 92, 93, 101 ఎంతో ఉండే, మనం అందరం కూడా ఓపిక్గా ఇది వింటున్నాం అంతే. విన్నంత మాత్రాన మనకేమవుతుంది? ఒక్కొక్క సమయంలో మన పాపాలు తగ్గి భగవంతుడి కైంకర్యం పొంది మనం కూడా వైకుంఠానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు సరిగ్గా వినలేదు, వంట చేసుకుంటున్నారు, వేరే పనులు మళ్ళీ ఒకసారి వినండి యూట్యూబ్లో. సో మళ్ళీ ఒకసారి విని, లేదా మనకు ఒకసారి చదువుకోండి. భగవద్గీత మీ దగ్గర ఉన్నట్లయితే అది విన్నాక చదివిన తర్వాత మనకి అర్థమవుతుంది ఏంటి అంటే చాలా పాపాలు అనేవి వెళ్ళిపోతాయి. ఇవాళ ఇది ఒక్కటే కాకుండా ఈరోజు పర్వదినం ఏకాదశి. సో పద్మిని ఏకాదశి 3 ఏళ్ళకి ఓన్లీ అధిక మాసంలోనే వస్తుంది, మళ్ళీ రాదు. మళ్ళీ మనం ఉంటామో ఉండమో తెలియదు మళ్ళీ వచ్చేసరికి. సో ఈరోజు మీరు మళ్ళీ ఒకసారి 13వ అధ్యాయాన్ని చదువుకొని కైంకర్యాన్ని పొందండి అందరు కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీరందరూ మైక్స్ ఆన్ చేసుకొని ఒక్కసారి మహామంత్రం చదవండి, 3 సార్లు చదవండి. సారీ, ఓకే, అందరు కలవడం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే
హరే హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. మాకు కరెంట్ పోయింది, ఇది పెడతారు కదా. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు కృష్ణ మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంత హడావిడి ఒక పండగ లాగా అనిపించింది. ఈ వీడియో మళ్ళీ పెడతారుగా మాతాజీ. మాకు కరెంట్ పోయింది, ఇప్పుడే వచ్చింది మాతాజీ. వస్తుందమ్మా వీడియో. వర్షం వల్ల కరెంట్ కట్ అయిపోయింది. మళ్ళీ వీడియో యూట్యూబ్ లో వస్తుంది, గ్రూప్ లో కూడా పెడుతున్నారు. అండ్ ప్లే లిస్ట్ ఫస్ట్ నుండి కూడా ఈ రోజు దాకా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక డౌట్ అడగొచ్చా మాతాజీ? ఉండండి, అంత హడావిడి తగ్గాక హ్యాండ్ రైజ్ చేయండి. అందరినీ నేనే పిలుస్తాను డౌట్లకి. సరోజ మాతాజీ హ్యాండ్ రైజ్ చదవడానికి చేసి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. చాలా మాతాజీ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. అండి ఎంత బాగా వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటారు, ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా, ఏమైనా చెప్తారా? చెప్పాలి మాతాజీ. అది చెప్పండి. అదే మాతాజీ, మీరు అన్నారు కదా ప్రతి అధ్యాయం చదివితే పాపాలు తొలగిపోతే మనకు పుష్పక విమానం వస్తుంది అనేది చాలా బాగా అనిపించింది మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఐఫోన్ అంట, పేరు లేదు ఐఫోన్ కి. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేశారు ఐఫోన్ అని. ఓకే, సో హ్యాపీ ఏకాదశి అందరికీ కూడా. అనురాధ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారా ఇప్పుడు? అవును మాతాజీ. అంటే ప్రతి ఒక్క అధ్యాయం కూడా చదివితే ఏదన్నా మంచిదే అని చెప్పారు ఇప్పటిదాకా. భగవద్గీత చదవడమే మంచిది, చదవడమే మంచిది, ప్రతి ఒక్కరిది కూడా ఇది అనేసి చెప్పారు మాతాజీ ఇప్పటి వరకు. సో డైలీ మనం భగవద్గీత ఒక్క అధ్యాయం అన్నా చదవండి. పురుషోత్తమ మాసలో 15వ అధ్యాయం పురుషోత్తమ అధ్యాయం, అది ఎల్లుండి మనం చెప్పుకుంటాము. సో ఆ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, ఈ నెల చదువుకోవడం. ధన్యవాదాలు మాతాజీ, మీరు చాలా బాగా చెప్తున్నారు. మాతాజీ అధిక మాసంలో వచ్చేది ఇవాళ ఏకాదశి ఎందుకు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అన్నారు మాతాజీ. అసలు మాకు తెలియదు, ఇవాళనే ఒకసారి వస్తుంది. ఈ సోలార్ లూనార్ క్యాలెండర్ ఉంది కదమ్మా, లూనార్ క్యాలెండర్ అంటారు. చంద్రుడి వల్లనే కదా మనం క్యాలెండర్, అమావాస్య పౌర్ణమి అని ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ క్యాలెండర్లో 365 రోజులు సెట్ అవ్వడానికి అక్కడక్కడ కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. సో అది సెట్ చేయడానికి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక నెల ఎక్కువ వస్తుంది. 13 నెలలు వస్తాయి తెలుగు మాసాలు. ఓకే, సో ఆ 13వ నెల అనేది మలమాసం అని. ప్రతి మాసానికి ఒక పేరు ఉంటది కదా, తెలుసా మీకు? చైత్రం, వైశాఖం, మాసాల పేర్లు. సో ఇలా మలమాసం అధిక మాసం కదా ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో అని బాగా అన్ని మాసాలు కలిసి వెక్కిరించేసరికి ఈ మాసానికి చాలా బాధేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి మ్యారేజ్ చేసుకుంటాడు. అయితే అవి చేసుకుని పురుషోత్తమ మాస అని పెట్టారు. ఇప్పుడు చూడండి, ఎవరో ఒకళ్ళు పెద్దగా రాజుని చేసుకున్నారు అనుకో, డ్రాన్ అయిపోతుంది కదా. అలాగా మలమాసం పోయి పురుషోత్తమ మాస అయింది. సో అధికమైన ఫలాలను ఇస్తుంది పురుషోత్తమ మాసం. ఒక్క మాల చేస్తే 1000 మాలలు చేసినట్టు జపం. ఈ ఒక్క ఏకాదశి చేస్తే ఎన్నో ఏకాదశులు చేసినంత ఫలితం అన్నమాట. సో అలా ఏది చేసినా మీరు దియా ల్యాంప్ చేయమంటారు, అంటే గీ ల్యాంప్, ఒక మట్టి ప్రమిదలో మనము కార్తీక మాసం చేసినట్టు మార్నింగ్ ఈవినింగ్ ల్యాంప్ ఆఫర్ చేయాలి భగవంతుడికి అని చెప్తారు. తులసి ప్రదక్షిణ కంపల్సరీ చేయాలి అని చెప్తారనమాట ఆరతి చేసిన తర్వాత. సో అలా కొన్ని ఉన్నాయి పూజలు ఇవన్నీ. అండ్ చౌరాష్టకం పాడుకోవాలి, అండ్ 15వ అధ్యాయం చదువుకోవాలి, ఇలాంటి అన్ని స్పెషల్గా చేయాలి. సో ఈ పద్మిని ఏకాదశి రోజు ఏది చేసినా ఎన్నో రెట్ల ఫలితం మనకి వస్తుంది.
సో అలా మీరు ఈ పురుషోత్తమ మాస్లో ఇప్పుడు చేస్తే మళ్ళీ 3 ఏళ్లకే వస్తుంది కదా పురుషోత్తమ మాస్. ఆ 3 ఏళ్లకి వరకు మనకు పద్మిని ఏకాదశి ఉండదు. అర్థమవుతుందా మీకు? ప్రతి ఫస్ట్ ఏకాదశి ఒక పేరు విన్నాను ఇవాళ, అందుకని అడిగి. సో పురుషోత్తమ మాస్లో 2 ఏకాదశిలు వస్తాయి. ఇది మొదటిది పద్మిని ఏకాదశి, ఇంకోటి కూడా ఉంది ఎండింగ్ లో వస్తుంది. సో ఆ పద్మిని ఏకాదశి మళ్ళీ రాదు కాబట్టి ఇవాళే మనము పర్వదినంగా మనం చేసుకోవాలన్నమాట. వేరే ఏకాదశులు 15 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి సంవత్సరం పొడుగునా. ఇది 3 సంవత్సరాలు, లైక్ లీప్ ఇయర్ అంటారు కదా, 4 ఏళ్లకు ఒకసారి ఫిబ్రవరి మంత్ 29 days వస్తుంది. అలా ఇక్కడ ఈ సంవత్సరం అధిక మాసము వచ్చింది కాబట్టి పురుషోత్తమ మాసం చాలా విలువైన మాసం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఉమా మాతాజీ, మాతాజీ అదే ఏకాదశి వ్రత కథ చెప్తారేమో అండ్ ఇవాళ నాకు ఇంకా చూసుకోలేదమ్మా. ఏకాదశి ఎట్లా ఉంటది చూసి చదువుకోండి. ఓకే. సో అయిపోయిందా? హరే కృష్ణ. ఇంకేం ప్రశ్నలు లేవు అంటే వాంఛ కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భగవద్గీత की जय, श्रीमद् भागवतम की जय, श्रील प्रपाद की जय, गुरु महाराज की जय. హరే కృష్ణ. సో శ్రావణి మాతాజీ ఉంటే చాలా చాలా మంచిగా చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ మాతాజీ. అంత గురు నాకు యూట్యూబ్ లో చూడాలంటే ఏమని మెన్షన్ చేయాలి మాతాజీ? గౌరవంగా. మీరు అంత దూరం వెళ్ళక్కర్లేదు, మన గ్రూప్ లోనే పెడుతున్నాము డైలీ. మన గ్రూప్ లో మాది రావట్లేదు మాతాజీ. రావట్లేదా? ఓకే, రావట్లేదు. ఇంత ముందు కూడా అడిగినాను చూడు నేను. మీ పేరేంటి? నా పేరు పద్మ మాతాజీ. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.